परञ्ज्योति 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 हरे हरे। 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 परञ्ज्योति हरे हरे। ज्योति ज्योति हरे हरे। ఇప్పుడు శుభోదయ ప్రార్థన చేస్తారు. ఇదే సమయంలో సహస్రనామ హోమంలో మీకు విజయం రావాలని, మీరు పాల్గొనాలని ప్రార్థన చేయండి. ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति। ज्योति ज्योति परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति। ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति। ज्योति ज्योति परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति। ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति। ज्योति ज्योति परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति। ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति। ज्योति ज्योति परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति। ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति। ज्योति ज्योति परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति। ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति। ज्योति ज्योति परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति। ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति। ज्योति ज्योति परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति। ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति। ज्योति ज्योति परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति। ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति। ज्योति ज्योति परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति। ज्योति ज्योति परम ज्योति सर्व
सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति ज्योति परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति जय बोलो अनुग्रह प्रदाता శ్రీ పరం జ్యోతికి జై. ఇప్పుడు మనము డిపిఎం కుటుంబాల కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాము. ఆ సత్కర్మని మీరందరూ కూడా అద్భుతంగా పొందాలి. డైమండ్ పర్మనెంట్ మెంబర్స్ శ్రీమతి ఉషాజీ, శ్రీమతి అండ్ శ్రీ స్వరూప శ్రీనివాస్ జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ రాధికా శివప్రసాద్ జీ ఫ్యామిలీ తెనాలి, శ్రీ పద్మజాజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ అరుణ నాగేశ్వరరావు జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ సుస్మితా సాహిద్ జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ రంజనీ భాస్కర్ కిరణ్ జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీ రాములమ్మ జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ సుబ్బలక్ష్మి రవీంద్రజీ ఫ్యామిలీ బెంగుళూరు, శ్రీమతి అండ్ శ్రీ వరలక్ష్మి బాలచన్నయ్య జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ సుధా నీలేష్ జీ ఫ్యామిలీ అమెరికా, శ్రీమతి కమలాజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ రాజమణి సత్యనగేష్ జీ ఫ్యామిలీ హైదరాబాద్, శ్రీమతి అండ్ శ్రీ స్వప్న శంతన్ జీ ఫ్యామిలీ అమెరికా, శ్రీమతి అండ్ శ్రీ విజయలక్ష్మి వెంకటేశ్వరరావు జీ ఫ్యామిలీ పామర్రు, శ్రీమతి శ్యామలాజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి భారతీ లక్ష్మీజీ ఫ్యామిలీ తెనాలి, శ్రీమతి అండ్ శ్రీ ఆదిలక్ష్మి లక్ష్మణరావు జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ నాగలక్ష్మి వెంకటేశ్వరరావు జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ శివనాగలక్ష్మి ఉదయశంకర్ జీ ఫ్యామిలీ తెనాలి. గోల్డెన్ పర్మనెంట్ మెంబర్స్ శ్రీమతి అండ్ శ్రీ అనూష శరత్ జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ అంజనాదేవి భాగ్యరావు జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అన్నపూర్ణాజీ, శ్రీమతి అండ్ శ్రీ లక్ష్మీ తాయారు అనిల్ జీ ఫ్యామిలీ పెనుగంచుప్రోలు, శ్రీమతి అండ్ శ్రీ శ్రీలక్ష్మి వెంకటరెడ్డి జీ ఫ్యామిలీ తాతిరెడ్డిపాలెం, శ్రీమతి అండ్ శ్రీ నాగలక్ష్మి బసవేశ్వరరావు జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ సునీత రాధాకృష్ణరాజు జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ రమ్య ప్రకాష్ జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ భాగ్యలక్ష్మి శ్రీనివాస్ జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ పద్మ వినయ్ జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ మీనాక్షి సన్యాసి అవతార్ జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి గీతాంజలి జీ ఫ్యామిలీ తెనాలి, శ్రీమతి మాణిక్యాంబాజీ ఫ్యామిలీ విజయవాడ. సహస్రనామ ఫ్యామిలీ హోమాలు శ్రీమతి అండ్ శ్రీ మహాలక్ష్మి శ్రీనివాస్ జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ రాధా ఓంకార్ జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ సంజారాణి ఫణీజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ శారదా నాగేశ్వరరావు జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ ప్రవీణ వంశీజీ, శ్రీమతి పద్మినీజీ, శ్రీ సాయిజీ ఫ్యామిలీస్ హైదరాబాద్, శ్రీమతి అండ్ శ్రీ జ్యోతి నారాయణమూర్తిజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి విజయదుర్గాజీ ఫ్యామిలీ హైదరాబాద్,
శ్రీమతి కనకదుర్గాజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి సంతోషి వెంకటేశ్వరరావుజీ ఫ్యామిలీ హైదరాబాద్, శ్రీ అంకమ్మరావుజీ శ్రీ కోటేశ్వరరావుజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీ గురునాథరావుజీ శ్రీ శేషగిరిరావుజీ ఫ్యామిలీస్ విజయవాడ, శ్రీ నాగరాజుజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీ భానోజీ ఫ్యామిలీ మైలవరం, శ్రీమతి అండ్ శ్రీ శైలజ కృష్ణమోహన్జీ ఫ్యామిలీ అవనిగడ్డ, శ్రీమతి అండ్ శ్రీ బాలాజీ శారదాజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ దుర్గావేణి నాగేశ్వరరావుజీ ఫ్యామిలీ పొందిగల, శ్రీమతి అండ్ శ్రీ బచ్చు విజయలక్ష్మి ప్రసాద్జీ ఫ్యామిలీ తెనాలి, శ్రీమతి అండ్ శ్రీ బేబీరాణి మధుసూదన్జీ ఫ్యామిలీ మంగళగిరి, శ్రీమతి అండ్ శ్రీ వెంకటరత్నమ్మ పిచ్చయ్యజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ లక్ష్మీకాంతమ్మ కోదండరామ్జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ రూపాంబిక రమేష్ బాబుజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ మల్లేశ్వరి రామిరెడ్డిజీ ఫ్యామిలీ నర్సరావుపేట, శ్రీమతి అండ్ శ్రీ వాసవి సాంబశివరావుజీ ఫ్యామిలీ నర్సరావుపేట, శ్రీమతి అండ్ శ్రీ అనూష రమేష్జీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ సుజాత రామాంజనేయులు ఫ్యామిలీ వినుకొండ, శ్రీమతి అండ్ శ్రీ శైలజ తులసిరామ్జీ ఫ్యామిలీ నర్సరావుపేట, శ్రీమతి అండ్ శ్రీ పద్మావతి వెంకటేశ్వర్లుజీ ఫ్యామిలీ పిడుగురాళ్ళ, శ్రీమతి అండ్ శ్రీ దుర్గా వెంకటేశ్వరరావుజీ ఫ్యామిలీ గన్నవరం, శ్రీమతి అండ్ శ్రీ శివమ్మ రామకృష్ణాజీ ఫ్యామిలీ ఉయ్యూరు, శ్రీమతి అండ్ శ్రీ నాగలక్ష్మి నల్లయ్యజీ ఫ్యామిలీ గన్నవరం, శ్రీ దేశు కాకుమాను ఫ్యామిలీస్ నర్సరావుపేట, శ్రీ కొత్తమాసు తాడికొండ ఊటుకూరు ఫ్యామిలీస్ నర్సరావుపేట, శ్రీమతి అండ్ శ్రీ త్రివేణి శ్రీనివాస్జీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి కనకదుర్గాజీ ఫ్యామిలీ తెనాలి, శ్రీమతి అండ్ శ్రీ అనసూయ రంగరాజుజీ ఫ్యామిలీ కర్లపాలెం, శ్రీమతి అండ్ శ్రీ భవానీ వెంకటేశ్వర్లుజీ ఫ్యామిలీ తెనాలి, శ్రీమతి అండ్ శ్రీ సత్యవతి సుబ్బారావుజీ ఫ్యామిలీ విజయవాడ, శ్రీమతి పద్మశ్రీజీ ఫ్యామిలీ గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ తిరుపతమ్మ శ్రీనివాసరావుజీ ఫ్యామిలీ కర్లపాలెం, శ్రీమతి అండ్ శ్రీ లక్ష్మీ కాంతారావుజీ ఫ్యామిలీ మంగళగిరి, శ్రీమతి సరోజినీజీ శ్రీమతి విజయలక్ష్మీజీ ఫ్యామిలీస్ నరసరావుపేట, శ్రీమతి అండ్ శ్రీ పార్వతీజీ పిచ్చయ్యజీ ఫ్యామిలీ పెదవడ్లపూడి. జై బలో డిపిఎం కుటుంబాలకి జీపీఎం కుటుంబాలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఉన్నతిని ప్రసాదించిన ఉన్నతి ప్రదాత అద్భుతాల ప్రదాత శ్రీ సహస్రనామ హోమ పుణ్య ప్రదాత శ్రీ అమ్మా భగవానికి జై. జై బలో సహస్రనామ హోమంలో పాల్గొంటున్న కుటుంబాలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఉన్నతిని ప్రసాదించిన ఉన్నతి ప్రదాత ఐశ్వర్య ప్రదాత మహిమ ప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మా భగవానికి జై. జై బలో ఆఫ్లైన్లో ఆన్లైన్లో అటెండ్ అవుతున్న ప్రతి భక్తుడికి సంపూర్ణ అనుగ్రహాన్ని అభివృద్ధిని ప్రసాదించిన శ్రీ అమ్మా భగవానికి జై. జై బలో హమారే ప్యారే ప్యారే అమ్మా భగవానికి జై. అందరికీ నమస్తే. శ్రీ అమ్మా భగవాన్ నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ 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 పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. భగవాన్ శరణం. మరి నిన్న పొద్దున లేపితే లేకట్లేదు అని అంటుంది కదా యామా. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే మా దుర్గా గారు మీట్లో ఉండండి.
నమస్తే అమ్మ భగవాన్ శరణం. నమస్తే అమ్మ. నమస్తే దాసాజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. ఓకే, సో ఇప్పుడు నిన్న మనము శ్రీ భగవాన్ యొక్క ముక్తి మోక్ష ఒక ప్రశ్న ఉత్తరాలు జ్ఞానాన్ని మనము విన్నాము. ఆ జ్ఞానంలో మీకు ఏం విన్నారు, ఎంతో గుర్తుంది, ఏం అర్థమైందో అందరూ ఒక్కొక్క లైన్లో చెప్పండి. నమస్తే దాసజీ భగవాన్ శరణం. ఏదైనా ఏది రావాలన్నా డౌన్లోడ్ అయితేనే సాధ్యం అవుతుంది దాసాజీ. దాసాజీ నేను మాణిక్యం దాసాజీ. నమస్తే దాసాజీ మాణిక్యం దాసాజీ. పలకండి అమ్మా. కొంచెం క్లియర్ చేయి దాసాజీ. అదే ఇంటి హౌసింగ్ లోన్ పెడితే రోజు రేపేనా అంటున్నారు దాసాజీ. హోమానికి కూడా రావాలి, ఫ్యామిలీ హోమానికి కూడా రావాలని సంకల్పం. జై బోలో ఐశ్వర్య ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. నమస్తే అచ్యుతాజీ, మాకు ఖచ్చితంగా ముక్తిని డౌన్లోడ్ చేస్తున్నారు అని అర్థమైంది అచ్యుతాజీ. ఓకే, నమస్తే అచ్యుతాజీ. ఏదైనా భక్తితో సాధించాలి, ముక్తి భక్తితో అయినా వస్తుంది కానీ సాధనతో రాదని అర్థమైంది అసలు మాకు. బుద్ధుడు చెప్పినట్లు సాధనతో సాధ్యం కాదు, ముక్తి భక్తితోనే సాధించాలి. భగవాన్ చెప్పిన విధానము భక్తితోనే ముక్తి వస్తుంది, సాధన ద్వారా రాదు. అది బుద్ధుడు రాంగ్గా అది తెలియపరిచారని తెలిసింది దాసాజీ. అది అర్థమైంది కూడా దాసాజీ, బాగా అర్థమైంది మాకు. థ్యాంక్ యూ దాసాజీ. నమస్తే దాసాజీ. అమ్మా భగవంతు దృఢమైన బంధం రావాలంటే మన తల్లిదండ్రులతో మంచి బంధం ఉండాలి దాసాజీ. నెక్స్ట్ ఫాస్ట్ గా 2 minutes లో నేను ముక్తి పొందుతున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. నమస్తే అచ్యుతాజీ, అమ్మ భగవాన్ శరణం. నమస్తే. మనస్సు సైలెంట్ అయితేనే డౌన్లోడ్ అనేది జరుగుతుంది. మనస్సు సైలెంట్ అవ్వడం కోసమే మన క్లాసులు, ప్రాసెస్లు, హోమాలు, మనం చేసే సాధనలన్నీ మనసు సైలెంట్ అవ్వడం కోసమే అర్థమైంది దాసజీ. ఇంకోటి వరల్డ్ వెల్నెస్ డే అప్పుడు అమ్మ పలికారు దాసజీ ఏకంలో, మిమ్మల్ని అందరినీ అమ్మా భగవాన్లు చేసేస్తాము, అయిపోతారు అని చెప్పారు దాసజీ. అప్పుడు ఒక డౌట్ ఉండేది, ఒక మానవుడిగా మనకి ఇంత ఇది ఉంది కదా, ఏ శక్తి లేదు కదా, అంత శక్తి అమ్మా భగవాన్ ఎలా చేస్తారు అనేది
ఈ $1000 ప్రశ్నలా ఉండేది దాసరి. ఎప్పుడైతే స్టేట్ రావడము, టీచింగ్స్ రీల్ అవ్వడం జరుగుతుందో ఒక్కొక్కటి పాసిబుల్ ఉంటదని తెలిసింది దాసరి. నిన్న కంప్లీట్‌గా డౌన్‌లోడ్ ద్వారానే జరుగుతుంది. మన మనసుని ముక్తి ద్వారా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క టీచింగ్ రియలైజ్ అవ్వడము, అది రియల్ అవ్వడము, ఈ అవలోకనం చేయడం ద్వారా ముక్తికి దగ్గరవుతున్నానని కాన్ఫిడెంట్‌గా అర్థమైంది దాసాజీ. ముక్తి వచ్చి తీరుతుంది. అందరికీ అమ్మ భగవాన్ ఇస్తారు అని తెలిసింది దాసజీ. థ్యాంక్ యూ అచ్యుతాజీ. ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన అమ్మ భగవాన్‌కి అనంత కోటి కృతజ్ఞతలు దాసాజీ. ప్రశ్నలన్నీ ఎగిరిపోతున్నాయి దాసాజీ. స్టెప్ బై స్టెప్ ఎగిరిపోతున్నాయి. థ్యాంక్ యూ అచ్యుతాజీ. థ్యాంక్ యూ. అన్ని గుర్తుంటాయి. నెక్స్ట్ అమ్మా. నమస్తే దాసాజీ. డిటాచ్మెంట్, ఇండిఫరెన్స్ గురించి కూడా చెప్పారు దాసాజీ. ఇండిఫరెన్స్ అంటే మనం వైరాగ్యం అన్ని విడిచిపెట్టొచ్చినా ఆయన ఒక మాంక్ సెపరేట్, ఆయన ప్రత్యేక గుర్తింపు కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. అందుకని ఆయన దీక్ష ఇచ్చినా ఫలించలేదు అనేది చెప్పారు. డిటాచ్మెంట్ అనేది వాళ్ళు ఏమి కోరుకోకుండా దీక్షలు అనేది ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అవి నెరవేరుతున్నాయని కూడా చెప్పారు. థ్యాంక్స్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మా. నమస్తే దాసాజీ. ఏదైనా భగవంతుడు ఇచ్చినప్పుడే మనం పొందగలము, ఎంత చేసినా కానీ అనేది చాలా వరకు నాకు ఉండేది దాసాజీ. ఇప్పుడు అవును కరెక్ట్ అనిపిస్తుంది దాసాజీ. కరెక్ట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నమస్తే దాసాజీ. నా పేరు భూలక్ష్మి దాసాజీ. చెప్పండి అమ్మా. దాసాజీ, భగవాన్ అంటే ఎంత మెరాకిల్ చేసే భగవాన్ అని నాకు చాలా అనుభవంతో చూసుకున్నాను దాసాజీ. నేను సంవత్సరం అయింది దాసాజీ ధర్మాలోకి వచ్చి. పోయినసారి హోమానికి డబ్బులు కట్టుకున్నాను. ఇప్పుడు ఈ హోమానికి డబ్బులు కట్టుకోలేకపోయాను దాసాజీ. అయితే 2వ తారీఖున ఎలా కట్టుకోవాలి ఏంటి అని ఆలోచించుకుంటా మన ఎరగలేరు సేవకి వెళ్ళాను దాసాజీ. సాయంత్రం పూట వెళ్తే అనుకొని వచ్చాను నేను అక్కడ. దాసాజీ ఎలా మేము హోమానికి ఎలా వెళ్ళాలి ఏంటి అని మేమిద్దరం భార్య భర్తలో ఇద్దరం కలిసి ఎలగలేరు వెళ్ళాము. ఎలగలేరు వెళ్ళి అనుకొని వస్తా ఈ శారదా గారు అన్నారు, అరే ఇస్తానురా, మరి ఒక 5,000 ఇస్తాను, మీరు హోమాన్ని కట్టుకోండి రా అని అంటే, నేను అనుకున్నాను, నానా నేను 5,000 అప్పు తీసుకొని నేను హోమా కట్టుకునేనా, లేకపోతే ఎలా మెరాకిల్ చేస్తావు నానా అని మేము అనుకుంటా సేవకి వెళ్ళాం దాసాజీ. 3వ తారీఖు తెల్లవారుజామున, మళ్ళీ 3వ తారీఖు ఉదయాన్న 11 గంటలకు మేము ఎవరి కాలం పనికి వెళ్ళాం దాసాజీ. మా ఆయన గారు నేను ఇద్దరం కలిసి మేమిద్దరం కలిసి 11 గంటలకు దాసాజీ 13,000 మా అకౌంట్ లో వచ్చినాయి దాసాజీ. ఎలా వచ్చినాయో తెలియదు దాసాజీ. అసలు భగవాన్ మాకు అప్పటికప్పుడే అసలుకి నువ్వు టెన్షన్ పడవద్దమ్మా, ఏం వద్దు, నువ్వు హోమానికి వస్తున్నావు, మీ ఆయన గారిని పంపిస్తున్నావు అని చెప్పేసి చాలా చాలా సంతోషం కలిగింది దాసాజీ మాకైతే. 13,000 మా అకౌంట్ లో వేసేసారు దాసాజీ. మాకు హోమానికి 8,000 ఎమ్మటే శారదమ్మ గారికి ఫోన్ చేసి, అమ్మ మా ఆయన గారు హోమానికి వస్తున్నారు, మాకు నాన్నగారు మాకు అకౌంట్ లో డబ్బులు వేసారు, భగవాన్ నాకు అకౌంట్ లో డబ్బులు వేసాడు అని చెప్పేసి అసలు ఎంతో ఆనందం అసలు తట్టుకోలేకపోతున్నా దాసాజీ. రోజు చెప్దాం అనుకుంటా అసలు ఆనందంలో ఏం చెప్పాలో తెలియలా దాసాజీ. అంత అయిపోయింది దాసాజీ. మీ ప్రార్థన ఇలాగా అద్భుతం చేశారు చూడండి. జై బోలో చాలా ప్రేమ ప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవానికి జై. ఓకే, ఇప్పుడు మనము శ్రీ భగవాన్ ముక్తి మోక్ష జ్ఞానాన్ని మనం వింటాము. ఈ ప్రశ్న 9వ ప్రశ్న. పాదప్రణం శ్రీ అమ్మ భగవాన్, వాట్ ఈస్ ద విజన్, మిషన్ అండ్ ద వే ఆఫ్ ద ధర్మ? అంటే భగవాన్ అడుగుతున్నారు, ఈ ధర్మ యొక్క ధ్యేయం ఏమిటి, అలాగే ప్రణాళిక ఏమిటి, మార్గం ఏమిటి అని అడుగుతున్నారు. శ్రీ భగవాన్ చెప్తున్నారు, ఈ ధర్మం యొక్క విజన్, ఉద్దేశమే మనకి గోల్డెన్ ఏజ్ని తీసుకురావటం.
ద ఓన్లీ ఫోకస్ వీ హ్యావ్. మనకి ఏకైక ఉద్దేశము భూమి మీద గోల్డెన్ ఏజ్ రావాలి. ఇది గనక గోల్డెన్ ఏజ్ స్వర్ణయుగం అనేది ఒకవేళ లేట్ అయ్యిందనుకోండి, కలియుగ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకంతే, మొత్తం భస్మం. మనిషి యొక్క కథ అంతా కథం అంటున్నారు. అంటే మనిషి యొక్క చరిత్రలో ఇంకా మనిషి చరిత్రనే క్లోజ్ అయిపోతుంది అంటున్నారు. ఈ భూలోకంలో ఉండే చరిత్ర కూడా క్లోజ్ అయిపోతుంది. మన భూలోకం ఇది కూడా వెళ్ళిపోతుంది. సో అందుకని మనము గోల్డెన్ ఏజ్ని భూలోకంలో తొందరగా స్థాపించాలి. అది కొంచెం డీలే అయిపోయినా కలియుగం టేక్ ఓవర్ చేసేస్తుంది, కంప్లీట్ స్మాష్ అయిపోతుంది మొత్తం కూడా అంటున్నారు. దాని యొక్క ఇది యొక్క విజన్, ఈ ధర్మ యొక్క విజన్ ఏంటంటే ఈ భూమి మీద సత్యుగాన్ని స్థాపించాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్థాపించాలి. సో దానికోసము ప్రణాళిక ఏమిటి అంటే ఒక ఉద్దేశం ఉన్నప్పుడు ఎలా ప్లానింగ్ ఉండాలన్నమాట. సో అమ్మా భగవాన్ ప్లానింగ్ చెప్తున్నారు. ఇది భూమి మీద సత్యయుగం స్థాపించడానికి, స్వర్ణయుగం స్థాపించడానికి ప్లాన్ ఏంటి. సో అది ప్లానింగ్ ఆది కాలం నుండి మనకి నంబర్స్, ఈ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది కదా. సో అలా 81,000 మంది, ఇప్పుడు 84, కానీ ఒకదానికి స్టిక్ అయిపోదామనే దాంట్లో చూస్తున్నారు భగవాన్. సో ఇది మనకి 64,000 ఆర్మీ దగ్గర నుండి అమ్మా భగవాన్ మనకు చెప్తూ ఉన్నారు. జనాభా పెరుగుతూ ఉన్నారు. ఇప్పటికీ వచ్చి 81,000 మంది ముక్తులవ్వాలి, సంపూర్ణ జీవన్ముక్తులు అవ్వాలి. అప్పుడే ఈ మొత్తం యావత్ మానవ జాతికి నెమ్మదిగా వాళ్ళు కూడా ముక్తులైపోతారు. ఒకవేళ 81,000 మంది ముక్తి పొందితే దాని ప్రభావం వల్ల నెమ్మదిగా మొత్తం సమస్త మానవ జాతి ముక్తులైపోతారు అంటున్నారు. ఎప్పుడైతే మానవ జాతి ముక్తి పొందుతారో అందరూ కూడా అది సత్యయుగం. సో అది మన ప్రణాళిక. 81,000 మందిని ముక్తుల్ని చేయడమే మన ప్లానింగ్. సో ఎలా అవుతారు? స్టేట్ ట్రాన్స్ఫర్ వల్ల మనకి అవుతుంది. సో వాళ్ళకి అట్లాంటి స్టేట్ అమ్మా భగవాన్ ఇస్తున్నారు. అమ్మా భగవానే అంతర్యామిగా ఉండి పవర్ఫుల్గా ప్రేయర్ పవర్ ఇచ్చి స్టేట్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వీళ్ళని ముక్తుల్ని చేయాలి. సో అదే ప్రణాళిక అనమాట. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది ఆది కాలం నుండి మాకు ఇదే ఏకాగ్రత, ఇదే ప్లానింగ్. ఆ ప్లానింగ్కు వాళ్ళు ఎవరెవరు 81,000 మంది అంటే ముక్తి మోక్ష క్లాసు ఎవరైతే నమోదు చేసుకుని అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఈ ముక్తి మోక్ష సభ్యులు. చాలామంది ముక్తి మోక్ష క్లాసు వాళ్ళు ఎంతోమంది కూడా ముక్తి మోక్ష క్లాస్లో ఉండేవాళ్ళు, అటెండ్ అవుతున్న వాళ్ళు ముక్తులైపోయి ఉన్నారు. చాలామంది ముక్తులైపోయినారు ప్రపంచమంతా కూడా. దెన్ ద వే, మార్గం ఏమిటంటే ఎసెన్షియల్లీ ద దీక్ష. ద దీక్ష కేమ్ టు ద వరల్డ్ ఫర్ దట్ పర్పస్. ఈ దీక్ష అనేది ఈ ముక్తుల్ని చేయటం కోసమే ఈ ఫినామినల్లో పుట్టింది. ఈ దైవిక సంభవంలో దీక్ష అనేది పుట్టింది. ఈ దీక్ష అనేది శ్రీకృష్ణజీ ద్వారా, అంటే భగవాన్ చెప్తున్నారు, కృష్ణజీ అంటే భగవాన్ యొక్క కుమారుడు. సో కృష్ణజీ ద్వారా బయటికి వచ్చింది. చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ ఫినామినన్ సత్యలోకంలో జరుగుతున్నప్పుడు దీక్ష అనేది తన లోపల నుండి పుట్టింది. ఆ రోజు ఆ దీక్ష పుట్టిన ఆ ద్వార మార్గం అన్నమాట. ముక్తి బయటికి రావాలి కదా, ఎలా వస్తుంది అనేది దీక్ష అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. ఆ లోపల స్టేట్ని ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ఫినామినన్ దీక్ష అనే ఒక ప్రక్రియ శ్రీకృష్ణజీ ద్వారా పుట్టింది చిన్నప్పుడు. అది ఒక ఫినామినన్. దీక్ష అనేది ఒక దైవిక సంభవం. ఆ దీక్షలు, రకరకాల దీక్షలు మొత్తం ప్రపంచమంతా స్ప్రెడ్ అయ్యింది. దీక్ష ఈజ్ ద వే త్రూ విచ్ వీ కుడ్ అచీవ్ దిస్. శ్రీ భగవాన్ చెప్తున్నారు, దీక్ష ద్వారా మనము ఇది సాధించవచ్చు. అఫ్ కోర్స్ యూ కుడ్ యూజ్ దీక్ష ఆల్సో ఫర్ అదర్ ప్రాబ్లమ్స్. దీక్ష
మనకి ఇది ఇతర సమస్యలకు కూడా మనము వాడొచ్చు. ముక్తి కోసం పుట్టింది, కానీ వేరే సమస్యలకు కూడా ఈ దీక్షని వాడొచ్చు. ఇహం కూడా మీరు యూజ్ చేయొచ్చు, పరానికి కూడా యూజ్ చేయొచ్చు. పరము అనేది ముక్తి కోసము, ఇహం అనేది మీ ఆరోగ్యము, అలాగే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యల కోసం కూడా దీక్షలు వాడుకోవచ్చు. ఫర్ ఎవ్రీథింగ్, ప్రతి దానికి దీక్ష అనేది ఉంది. ఆ క్షణం అయితే మిమ్మల్ని పీక్ స్టేట్లో ఉంచాలి. మిమ్మల్ని పీక్ స్టేట్లో తీసుకువెళ్ళి ఆ తర్వాత మీకు డౌన్లోడింగ్ అనేది చేయాలి. ఈ కరెక్ట్గా కనుక మీరు పీక్ స్టేట్లో కనుక తీసుకెళ్ళగలిగితే డౌన్లోడింగ్ అనేది జరుగుతుంది. ప్రతిదీ కూడా డౌన్లోడ్ చేయొచ్చు. మనం ఆరోగ్యాన్ని డౌన్లోడ్ చేయొచ్చు, ఐశ్వర్యాన్ని డౌన్లోడ్ చేయొచ్చు, తెలివితేటల్ని డౌన్లోడ్ చేయొచ్చు, మ్యాథమెటిక్స్ని డౌన్లోడ్. నిన్న చూసాం కదా, మ్యాథ్స్ సబ్జెక్టు డౌన్లోడ్ అయింది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం. మన భక్తుల్ని చూసాం, ఆ భక్తులకి సంస్కృత్ డౌన్లోడ్ అయిపోయింది. ఆ డాక్టర్ ముక్తాజీ చెప్పారు కదా, ఎంత బాగా పేరు ఉంది కదమ్మా, డాక్టర్ ముక్తా. సో ఆ ముక్తాజీకి సంస్కృతం రాదు, ఆమె ఫేమస్ డాక్టర్స్ వీళ్ళు. సంస్కృతం డౌన్లోడ్ అయిపోయింది ఒక పీక్ స్టేట్లో. సో నిన్న కూడా మన భక్తులు ఎవరో చెప్తున్నారు తన పీక్ స్టేట్లో హోమియోపతి డౌన్లోడ్ అయ్యింది అని. సో ఇలాగా అమ్మా భగవాన్ ఇది డౌన్లోడ్ అనేది అమ్మా భగవాన్ జరుగుతుంది, అక్కడ ప్రక్రియ అక్కడక్కడక్కడ జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా పవర్ఫుల్గా ముక్తిని డౌన్లోడ్ చేస్తాము అంటున్నారు. సో ఏదైనా డౌన్లోడ్ చేయొచ్చు. సో మీరు మీ పాటికి మీరు కొట్టుకుని సమస్యల నుండి బయటపడాలనో, దుఃఖం నుండి ఛేదించాలని ఎంత ప్రయత్నిస్తున్నా అది ప్రయత్నం విఫలం అవుతుంది. ఎందుకంటే ఆ మైండ్ అనేది ఉన్నంత కాలము సమస్యలు అనేవి ఉంటాయి, అది ఆగిపోవాలి. డౌన్లోడ్ అనేది మనకి అభివృద్ధి డౌన్లోడ్ చేయొచ్చు, గ్రోత్ డౌన్లోడ్ చేయొచ్చు, అదృష్టం డౌన్లోడ్ చేయొచ్చు. సో అందుకే అమ్మా భగవాన్ అంటున్నారు, మీ పీక్ స్టేట్ ఉంటేనే డౌన్లోడ్ అవుతుంది. పీక్ స్టేట్ ఎంతంటే పైలోకంలో అమ్మా భగవాన్ని కలవాలి, ఆ అమ్మా భగవాన్ను డౌన్లోడ్ చేస్తారనమాట. సో చాలామందికి చూడండి ఎన్నో ఎక్స్పీరియన్సెస్, హెల్ ఎక్స్పీరియన్స్, పరంజ్యోతి లోక ఎక్స్పీరియన్స్, అక్కడక్కడ కొంతమందికి టకటకటగా జరిగిపోయింది. ఆ లోకంలో వెళ్ళినప్పుడు భగవాన్ ఎన్నో మెసేజెస్ ఇచ్చారు, నీకేం కావాలో ఇచ్చేసాను అని. సో ఈరోజు చూస్తే అభివృద్ధి చాలా బ్యూటిఫుల్గా జరుగుతుంది పిల్లల్లో. సో అలాగే డౌన్లోడ్ అనేది చదువును, విద్యను అన్నీ ఎలా ఇస్తున్నానో ముక్తిని కూడా డౌన్లోడ్ చేస్తాము. మీకై మీరు సాధన చేసుకొని కష్టపడతా ఉంటే జీవితం అంతా కష్టమవుతుంది. బుద్ధుడికి కూడా డౌన్లోడే జరిగింది, కానీ వాళ్ళు పలకలేదు. దాని గురించి ప్రాపగండా చేయలేదు, వాళ్ళ కష్టం ప్రాపగండా చేసుకున్నారు. ఓ మేము ఇంత ధ్యానం చేశాము, ఇన్ని సంవత్సరాలు ఎంత కష్టపడ్డాడు, ఆ స్టోరీలు ఎక్కువ బిల్డప్ చేసేసారు. కానీ ఆ స్టోరీ వల్ల రాలేదు. అలిసిపోయి సొమ్మసిల్తే పరంజ్యోతి కనిపించి డౌన్లోడ్ అయింది ముక్తి అనేది డౌన్లోడ్ అయ్యింది. తన సాధన వల్ల ముక్తి పొందలేదు, తయారీ అయ్యాడు. సో అలిసిపోయాడు, ఫెయిల్ అయ్యాడు. తపన ఉంది, సాధన మార్గం ఫెయిల్ అయ్యింది. తపనతో పరంజ్యోతి వచ్చి ముక్తి డౌన్లోడ్ చేసేసారు. సో అలాగా తపన ఉంటే, పీక్ స్టేట్లో ఉంటే తీసుకెళ్ళి డౌన్లోడ్ జరుగుతుంది. సో ఇవన్నిటికీ పని చేస్తుందని చెప్తున్నారు. ఫర్ ఎవ్రీథింగ్, ప్రతిదీ డౌన్లోడ్ చేయొచ్చు. డౌన్లోడ్ అనేది జరగడానికి మీరు పీక్ స్టేట్, డౌన్లోడ్ అనేది జరగడానికి మీరు పీక్ స్టేట్లో ఉండాలి. విచ్ మీన్స్ యూ హ్యావ్ టు బి క్వైట్. అంటే భగవాన్ ఏమంటున్నారు, డౌన్లోడ్ జరగాలంటే పీక్ స్టేట్ ఉండాలి, పీక్ స్టేట్ ఉండాలంటే మైండ్ సైలెంట్ అవ్వాలి. సో మైండ్ సైలెంట్గా ఉంటే బ్రెయిన్ మొత్తం, మైండ్ అంటే ఏంటి, బ్రెయిన్ నుండే కదా క్రియేట్ అయింది, ఆ బ్రెయినే సైలెంట్ అవ్వాలి, ఆ బ్రెయిన్ సైలెంట్ అయిపోవాలి అంటున్నారు. వెన్ వి సే యూ మస్ట్ బి క్వైట్, మేము అంటున్నామంటే మీరు సైలెంట్ అయిపోవాలి, లోపల మైండ్ సైలెంట్ అయిపోవాలి అంటే మేము బ్రెయిన్ గురించి మాట్లాడుతున్నాం, బ్రెయిన్ సైలెంట్ అవ్వాలి. సో అప్పుడే ఇది మనకు అవుతుంది. అది ఎలా సైలెంట్ అవుతుంది? వీఆర్ యూజింగ్ ద టూల్ ఆఫ్ దీక్ష అనే మూలకంగా, దీక్ష మాధ్యమం ద్వారా మనసు, బ్రెయిన్ సైలెంట్ అయిపోతుంది. త్రూ మెడిటేషన్ యూ కుడ్ గెట్ ద
quietness. You could make it quiet. Through yoga, you could make it quiet. ఇక్కడ చెప్తున్నారు ఆ బ్రెయిన్ని మైండ్ సైలెంట్ చేయడానికి టూల్స్ ఉన్నాయి. కానీ పీక్ స్టేట్ అయినా డౌన్లోడ్ అయినా భగవంతుడే ఇవ్వాలి. పీక్ స్టేట్ ఇవ్వాలన్నా, ముక్తిని ఇవ్వాలన్నా, భక్తిని ఇవ్వాలన్నా, చదువులు ఇవ్వాలన్నా ఏదైనా ఇవ్వబడాలి. ఆ ఇచ్చేది భగవంతుడే ఇవ్వగలరు, మనకు అమ్మా భగవానే ఇవ్వగలరు. అయితే ఆ మైండ్ సైలెంట్ చేయడానికి మార్గాలు చెప్తున్నారు. ఆ బ్రెయిన్ సైలెంట్ అవ్వడానికి మెడిటేషన్ ఒక మార్గము, ఆ తర్వాత యోగా ఒక మార్గము, తంత్ర అనేది ఒక మార్గము. త్రూ తంత్ర యూ కుడ్ మేక్ ఇట్. సోమ ద్వారా మైండ్ కామ్ అవ్వచ్చు. సో ఈ మార్గాల ద్వారా మనసుని మనం సైలెంట్ చెయ్యొచ్చు అంటున్నారు. ఇంకొకటి చెప్తున్నారు, ప్రేయర్ ద్వారా కూడా మైండ్ సైలెంట్ చేయొచ్చు. సోమ ద్వారా మైండ్ సైలెంట్ అవ్వచ్చు, ప్రేయర్ ద్వారా సైలెంట్ అవ్వచ్చు, యోగా ద్వారా అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, సైలెంట్ అవ్వచ్చు అంటున్నారు. సో ఇఫ్ యూ వాంట్ సమ్ ఇహం బ్రేక్ త్రూస్ ఆల్సో సేమ్ ప్రిన్సిపల్. ఇది పరం గురించి చెప్తున్నాను కదా, మీకు ఇహంలో కూడా ఈ బ్రేక్ త్రూస్ జరగాలంటే మైండ్ని ఇది సైలెంట్ చేయాల్సిందే. పీక్ స్టేట్ రావాలి, డౌన్లోడ్ జరగాలి. అప్పుడు ఇంత కష్టాలు పడాల్సిన అవసరం ఉండదు మనిషి. భగవాన్ చెప్తున్నారు, బ్రెయిన్ సైలెంట్ చేయండి, డౌన్లోడ్ జరిగిపోవాలి. సో యూ మస్ట్ బి ప్రిపేర్ టు రిసీవ్ ద డౌన్లోడ్. ఈ డౌన్లోడ్ని ప్రిపరేషన్ ఉండాలి. ప్రిపరేషన్ లేకుండా మనము చేయడానికి లేదు. నిన్న శ్రీ భగవాన్ చెప్పుకుంటున్నారు కదా, ఇది ప్రిపరేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. సో ఈ కోర్సెస్లో మీరు ఏం చేస్తున్నామంటే, కోర్సెస్లో మేము మీకు డౌన్లోడ్కి ప్రిపరేషన్ చేస్తున్నాం. ఆ మైండ్ సైలెంట్ అవ్వాలంటే ఎన్నో ప్రశ్నలు మైండ్లో, అన్ని ప్రశ్నలకి కోర్సులో జ్ఞానం సమాధానం ఇస్తుంది. ప్రాసెసెస్ అమ్మా భగవాన్ డిఫరెంట్ లెవెల్లో చూపించి మైండ్ సైలెంట్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ రావడం వల్ల ఏమవుతుంది, ఆ యొక్క ప్రశ్నతో పుట్టిన మనసు ఆగిపోతుంది. ఎన్ని ప్రశ్నలు ఆలోచించండి, ధర్మాల్లో వచ్చాక ఎన్ని ప్రాసెస్ కోర్సెస్లో మనం అంటూ ఉంటాం కదా, దాసాజీ ఈ ప్రాసెస్లో నా ప్రశ్నలన్నీ ఆగిపోయినాయి దాసాజీ, నా ప్రశ్నలకు సమాధానం వచ్చేసింది అంటాం. ఈరోజు ముక్తి మోక్ష క్లాస్లో భగవాన్ చెప్పేదానికి మనకి ఎన్ని ప్రశ్నలు ఆగిపోయాయి. ఓహో ఇలాగా, అబ్బా ఎంత కాన్ఫ్లిక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు క్లారిటీగా మనకు తెలిసిపోయింది. ఓహో నేనే తెచ్చుకోవాలేమో, నేను ఎలిజిబుల్ కాదేమో, నాకు ముక్తి రాదేమో, అయ్యో ముక్తి అనేది ఇవ్వబడాలి, డౌన్లోడ్ వల్ల వస్తుందా ఇంత గ్రేట్ పీపుల్ అనేది. కాన్ఫ్లిక్ట్ సీజ్. ఇలాగా అమ్మా భగవాన్ చెప్తున్న ఈ జ్ఞానం ద్వారా మనకి ఎన్నో ప్రశ్నలు, బుర్రలో ఉండే ప్రశ్నలన్నీ కూడా సమాధానాలు దొరకడం వల్ల బ్రెయిన్ సైలెంట్ అయిపోతుంది, మైండ్ సైలెంట్ అయిపోతుంది. సో కోర్సెస్లో అమ్మా భగవాన్ మైండ్ని బ్రెయిన్ని సైలెంట్ చేయడానికి ఎన్నో ప్రాసెసెస్ చేస్తూ ఉన్నాం. ఎందుకు సైలెంట్ చేయాలండి, మా బ్రెయిన్ ఎందుకు సైలెంట్ చేయాలి? సైలెంట్ చేస్తే మనశ్శాంతిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అలాంటి టైంలోనే డౌన్లోడ్, పీక్ స్టేట్ అనేది వీలవుతుంది, డౌన్లోడ్ అనేది వీలవుతుంది. అందుకే భక్తి జ్ఞాన యజ్ఞంలో పీక్ స్టేట్ ప్రాక్టీస్, మొత్తం ఆనంద స్టేట్లోకి తీసుకెళ్ళటము, మిమ్మల్ని పీక్లోకి తీసుకెళ్ళడం అనేది ఉంటుంది. అన్ని లోకాల్లోకి వెళ్ళడము, ప్రేయర్లు చేయడము, మన జీవితంలో ఉండే ప్రశ్నలంతా కూడా ఒక ఆగిపోయి, ఒక తెలియకుండా ఒక సరెండర్ అయిపోతాం. ఆ సరెండర్ అయిపోయినప్పుడు పీక్ స్టేట్ వచ్చేస్తుంది. సో ఆ పీక్ స్టేట్స్ మనకి భక్తి జ్ఞాన యజ్ఞ ఏంటంటే పీక్ స్టేట్లోకి తీసుకెళ్ళటానికి, అది మైండ్ని సైలెంట్ చేయడానికి, పీక్ స్టేట్లోకి తీసుకెళ్ళడానికి, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అవ్వడానికి. ఇన్నర్ చైల్డ్ హీల్ అవుతే మైండ్ సైలెంట్ అవుతుంది. ఆ ఇన్నర్ చైల్డ్ హీల్ అవ్వకపోతే మైండ్ సైలెంట్ అవ్వదు, ఎంత చేసుకుని అవ్వదు. సో అందుకని నేమం ప్రాసెస్లో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఉంది. అండ్ సత్యలోక ప్రాసెస్లో వచ్చేసి కంప్లీట్గా మన హయ్యర్ లెవెల్లో
ప్రాసెస్ ఓరియంటెడ్ ఉండి మైండ్ సైలెంట్ అయిపోతూ ఉంటుందన్నమాట. పీక్ స్టేట్లోకి వెళ్ళడం అనేది ఉంటుంది. పీక్ స్టేట్లోకి తీసుకెళ్ళటం. ఎప్పటికీ ఆనందం లేని వాళ్ళు అంత నవ్వుతారు, అంత ఆనందంలోకి వెళ్తారు. సో ఆ లోపల ఏమైంది, అంత ఆనందం ఎలా వచ్చింది? మైండ్ సైలెంట్ అయిపోయింది, సరెండర్ అయిపోయారు. ఆ జీవిత సత్యాలను చూస్తూ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు మైండ్ సైలెంట్ అయిపోయినప్పుడు పీక్ స్టేట్ కోసం ప్రేయర్ చేస్తున్నప్పుడు పీక్ స్టేట్ వచ్చేసింది. సో ఆ పీక్ స్టేట్స్ అంతవరకు ఇది తీసుకొస్తుంది. మంచి ప్రిపరేషన్. ఆ తర్వాత అమ్మా భగవాన్ ప్రత్యేకమైన 11 రోజుల ప్రాసెస్లో 3 సార్లు చేస్తారు. అందులోకి డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. బట్ ద డౌన్లోడ్ కుడ్ హ్యాపెన్ ఎనీ టైమ్. దేర్ ఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఫర్ ద డౌన్లోడ్. భగవాన్ చెప్తున్నారు ఎన్నో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి డౌన్లోడ్ కోసం. దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఫర్ ద డౌన్లోడ్. వన్స్ ఇట్ ఈస్ డన్, ద డౌన్లోడ్ హ్యాపెన్స్. ఇది ఒక్కసారి చేసిన వెంటనే అది డౌన్లోడ్ అవుతుంది. అంటే మీరు చేస్తే రాదు, అమ్మా భగవాన్ సంకల్పంతో అమ్మా భగవాన్ ఎంటర్ అవుతారు. వన్స్ యూ హ్యావ్ డౌన్లోడెడ్, యూ బికమ్ గ్రేట్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్. ఈ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఏ ఫీల్డ్లో ఏం దిగిందో దాంట్లో మీరు ఛాంపియన్స్ అయిపోతారు. మీరు ఆర్డినరీ పర్సన్. కానీ డౌన్లోడ్ లేకపోతే ఆర్డినరీ పర్సన్. మనమే స్ట్రగుల్ అవుతాం, మనమే ఆలోచించాలి, మనమే స్ట్రగుల్ అవ్వాలి, మనమే అన్నిటికీ తీసుకెళ్ళాలి. ఎంత పోరాటమో. ఈ పోరాటం వల్లనే కదా యుద్ధాలు జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఎంతమందికి హత్యలు, పెళ్ళిళ్ళు, ఫెయిల్, ఇవన్నీ ఎందుకు? సో లోపల డౌన్లోడ్ లేదు. సో చిరాకు, కోపం, ఇంత పెద్ద ఛాలెంజెస్ డీల్ చేయడం అది శక్తి లేదనమాట బ్రెయిన్కి. అందువల్ల పిచ్చెక్కిపోతుంది. సో ఈ డౌన్లోడ్ జరిగిపోయిందంటే చాలా అద్భుతంగా గ్రేట్ అయిపోతారు. హూ జస్ట్ ఈట్స్ డస్ సమ్ వర్క్ అండ్ దెన్ టైమ్స్. భగవాన్ చెప్తున్నారు ఈ డౌన్లోడ్ లేకపోతే ఏముంది, ఏదో తింటారు, ఏదో బతుకుతారు, చచ్చిపోతారు. వర్తే లేదు, మీ జీవితానికి ఒక ఉపయోగమే లేదు. ఉపయోగం లేని ఒక జీవితం జీవిస్తున్నారు భూలోకంలో. మీరు మంచి పీక్ స్టేట్లోకి వెళ్ళాలి, డౌన్లోడ్ జరగాలి, ఎంజాయ్ చేయాలి జీవితాన్ని. అది లైఫ్ అంటే అంటున్నారు అమ్మా భగవాన్. జేవలో అమ్మా భగవానికి జే. పాద ప్రణామ్ శ్రీ భగవాన్. హౌ డూ వీ ప్రొసీడ్ టువర్డ్స్ ఎన్లైట్మెంట్? మేము ముక్తి పొందడానికి మేము ఎలా తయారవ్వాలి, మేము ఎలా వెళ్ళాలి అని చెప్తున్నారు. ఏం చేయాలి అని అడుగుతున్నారు. శ్రీ భగవాన్ చెప్పారు, నేను ధర్మ గురించి మీకు చెప్పాను. సో మీకు ధర్మ గురించి ఇప్పుడు చెప్తూనే ఉంటాను. మీరు భక్తి జ్ఞాన యజ్ఞాలు బోత్ నేమం సత్యలోకం అటెండ్ అవ్వాలి. నేమం భక్తి జ్ఞాన యజ్ఞము, సత్యలోక భక్తి జ్ఞాన యజ్ఞం 2 అటెండ్ అవ్వాలి. లెవెల్ 1, లెవెల్ 2 ఈ 2 అటెండ్ అవ్వాలి. దట్స్ వన్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్. అది ఒక ఫస్ట్ ప్రిపరేషన్, స్ట్రాంగ్ ప్రిపరేషన్. హోమాస్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్. భక్తి జ్ఞాన యజ్ఞ ప్రిపరేషన్, హోమాలు ప్రిపరేషన్. యూ మస్ట్ అటెండ్ ద ప్రాసెసెస్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్. మీకు ఇక్కడ చెప్తున్నారు, భగవాన్ ఇక్కడ చెప్తున్నారు అనమాట. దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. అది ఫస్ట్ మీకు ఆర్ట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఒక ప్రక్రియ. ఫస్ట్ భక్తి జ్ఞాన యజ్ఞ లెవెల్ 1, లెవెల్ 2, తర్వాత హోమాలు, రెగ్యులర్ హోమాస్, తర్వాత వారికి రెడీ అవుతారు. అది రెడీ చేయడానికి, ప్రాసెస్కి రెడీ చేయడానికి అది అనమాట. రెడీ అయిపోతారు కాబట్టి రెడీ అయిన వాళ్ళకి ఆర్ట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. ద ఫస్ట్ ఇట్ ఈస్ టు మేక్ యూ హ్యాపీ బై మీటింగ్ యువర్ వరల్డ్లీ డిజైర్స్. శ్రీ భగవాన్ చెప్తున్నారు ఆర్ట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీరు మిమ్మల్ని సంతోష పెట్టడానికి, అంటే మీ కోరికలు, ఇంకా తీరని కోరికలు, మీకు కావాలన్నవి కోరికలన్న ప్రపంచానికి సంబంధించినటువంటి కోరికలన్నీ మీకు తీర్చడానికి, మిమ్మల్ని సంతోషపరచడానికి ఫస్ట్ 11 days ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీకు ఇల్లు కావాలి, టు సీ దట్ యు గెట్ ఎ హౌస్. మీకు ఇల్లు కావాలి, ఇల్లు వచ్చేలాగా చేయటము. డబ్బు కావాలి, డబ్బు మీద ఫోకస్ చేయాలి, డబ్బు వచ్చేలాగా చేయడం. మీ పెళ్ళి కావాలి, పెళ్ళి అయ్యేలాగా చూడటము. యూ వాంట్ సక్సెస్ ఇన్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి, అది సక్సెస్ వచ్చేలాగా మేము ఫోకస్ చేస్తాము. ఆల్ దిట్ ఈస్ ఎ స్టఫ్. మీకు ఏం కావాలో
అది మిమ్మల్ని సంతోషపరచడానికి మేము ఆ ప్రక్రియ చేయాలి, మీకు అది విప్పించాలి. వీ వాంట్ టు హెస్టన్ అప్, ఇది చాలా తొందరగా చేయాలని మేము అనుకుంటున్నాం. ప్రతిదీ వీలవుతుంది. మన బ్రెయిన్ని క్వైట్ చేసి డౌన్లోడ్ చేస్తే ఏదైనా సాధ్యమే. ఈ బ్రెయిన్ని సైలెంట్ చేసి నిశ్శబ్దం చేయాలి. ఈ బ్రెయిన్ని మనం నిశ్శబ్దం చేసి డౌన్లోడ్ చేస్తే ఏదైనా చెయ్యొచ్చు అంటున్నారు మా భగవాన్. ద టైమ్ ఈస్ యు ఆర్ సో నాయిసీ ఇన్సైడ్. ద థింగ్ ఇస్, అమ్మ భగవాన్ చెప్పే విషయం ఏమిటంటే, మీ లోపల అంతరంగంలో ఒకటే గొడవ, ఒకటే గందరగోళం. దానివల్ల చాలా కష్టమవుతుంది. అది క్వైట్, దాన్ని నిశ్శబ్దం చేయడం చాలా కష్టమవుతుంది. ఇక గోల 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 బాబా అంత గోల ఉంది. దెర్ ఆర్ టు సంహౌ క్వైట్. సో ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా మైండ్ అండ్ బ్రెయిన్ని సైలెంట్ చేయాలి. సో దట్స్ వాట్ వి సే సరెండర్. అందుకే నేను చెప్తాను, సరెండర్ అవ్వండి. సరెండర్ అయితే సైలెంట్ అయిపోతుంది. మీరు సరెండర్ అవ్వకపోవడం వల్ల గొడ 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 గొడ. సరెండర్ అవ్వకపోతే భయమే కదా ఉన్నది. ఆ భయంలో పిచ్చి పిచ్చి కుయుత్తులు, ఆ భయంలో అభద్రతలో పోటీతత్వం, భయము, బికమింగ్, అబ్బా ఎన్ని ఉన్నాయి కదా. అదంతా ఎందుకు వస్తుంది? సరెండర్ అవ్వట్లేదు, మీరు శరణాగతి పొందట్లేదు. భగవంతుడికి నానా నీ దయాని శరణాగతి పొందాలి కదా. నిజమైన శరణాగతి పొందితే అక్కడికక్కడ సైలెంట్ అయిపోతుంది. శరణాగతి ఓకే ఓకే అమ్మా భగవాన్ మీ దయ అంటున్నారు, మళ్ళీ మీరు ఫైట్ చేసుకుంటున్నారు లోపల. అది నిజమైన శరణాగతి కాదు. సో శరణాగతి అవ్వండి అంటున్నారు. సో శరణాగతి పొందితే ఏది ఎంత పెద్ద ధ్యానం కూడా పనికిరాదు. అది హైయెస్ట్ భక్తి ద్వారా సింపుల్. దే సే ఓ ఐ కాంట్ మేక్ దిమ్ క్వైట్. సో ఇక్కడ సైలెంట్ అయిపోవాలి. సైలెంట్ అయిపోతే డౌన్లోడ్ చేసేస్తాం. అప్పుడు బ్రేక్ త్రూస్ ఉంటాం, ట్రమెండస్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్. శ్రీ భగవాన్ ఏం చెప్తున్నారంటే విపరీతంగా అద్భుతమైనటువంటి ఆర్థికంలో మీకు ఆర్థిక పురోగతులు సూపర్గా వస్తాయి. ఆరోగ్యపరంగా పురోగతులు అద్భుతంగా జరుగుతాయి. సో రికవర్డ్ కంప్లీట్లీ. సో చనిపోతారు అనేది అనారోగ్యం, వాళ్ళు కూడా రికవర్ అయిపోతారు. ఆ తర్వాత మిరకల్స్, తండరింగ్, అప్ప విపరీతమైన అద్భుతాలు మీ వర్షంలాగా కురుస్తాయి మీ జీవితంలో. అంత అద్భుతమైన అద్భుతాలు జరుగుతాయి. అన్ని అద్భుతాలు ఆర్ వెల్ రికార్డెడ్. అన్నీ కూడా రికార్డ్ అయ్యి మనం చేసి ఉన్నాం. సో దేర్ ఆర్ ఆల్ అథెంటిక్ సిస్టమేటిక్ ప్రూఫ్. అందుకే అంత టెక్నాలజీ అంత అద్భుతంగా దే ప్రొడ్యూస్ దోస్ వీడియోస్ అన్నమాట. అంత అద్భుతాలు ఇప్పుడు అంత ఆటోమేటిక్ మేము చేసి మాట్లాడుతున్నాం. అవన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మొన్న రికార్డ్ చేయలేక సంస్కృతం డౌన్లోడ్ అయింది. ఎట్లాంటి పోనీ మేము అల్లాటప్ప మనిషి ఉత్తిగా ఏదో మాట్లాడిచ్చారు కాదు కదా. ఆల్ డాక్టర్స్ ఫ్యామిలీస్, ఇంకా సైన్స్ డాక్టర్నే నమ్మినామెకే డాక్టర్ మిరకల్, హెల్త్ మిరకల్ అమ్మ భగవాన్ చేశారు. ఆమె చేస్తున్నప్పుడు చనిపోయిన బిడ్డ సైంటిఫిక్ ప్రూఫ్స్తో ప్రేయర్ చేస్తే ప్రాణం వచ్చేసింది. కాళ్ళుకి మొత్తము డెలివరీ టైంలో ముందుకు వస్తే ప్రేయర్ చేస్తే భగవాన్ వెళ్ళి తిప్పేశారు ఆ బిడ్డని. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? చదువు లేని వాళ్ళు ఎవరో అల్లాటప్ప వాళ్ళు చెప్పట్లేదు. అంటే పోనీ వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా అద్భుతమే, కానీ ప్రపంచం ఆ విధంగా చూస్తుంది కదా. మరి వీళ్ళు చాలా చదువుకున్న వాళ్ళే. డాక్టర్లు, ఇంకొకరికి ప్రాణం పోసే డాక్టర్లు అంటే దేవతలు దేవుళ్ళలాగా చూస్తాం కదా మనకి. మరి ఆ డాక్టర్లకే దేవుడైన అమ్మ భగవాన్ వాళ్ళు డిపెండ్ అవుతుంటే ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ పక్క ప్రూఫ్లు ఉన్నాయి, డౌన్లోడ్ అయ్యింది ఆమెకి. సో ఆమెకి మిరకల్స్ జరిగాయి. మిరకల్స్ జరగడం వల్ల మా మైండ్ సైలెంట్ అయిపోయింది. అన్ని అద్భుతాలు కదా. సో పబ్లిక్లో ఆమె చేయను, మైండ్ సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోయేసరికి సంస్కృతి తనకి ఎప్పుడో కోరిక ఉంటుంది చిన్నప్పుడు. సో పాటలు పాడాలా చేయాలని తనకే తెలియదు. సో అది మైండ్ సైలెంట్ అయిపోయేసరికి ఒకసారి పీక్ స్టేట్ వచ్చిందంట అమ్మ భగవాన్ దర్శనంగా. పీక్ స్టేట్లో సంస్కృతం డౌన్లోడ్ అయిపోయింది. ఇది అమ్మ భగవాన్ చెప్పి చేయలేదు, ఆ ఫినామినన్ స్టార్ట్ అయిపోయింది అనమాట.
అలాగే డౌన్లోడ్ అయిపోయింది. ఆ డౌన్లోడ్ అయిన దగ్గర నుండి 5,000 పాటలు రాసింది, 5,000 శ్లోకాలు, ఇన్ని ఆటోమేటిక్గా జరిగింది. సో వినిపిస్తుందమ్మా? యాక్సెంట్ ఈజ్ ఇన్ ద వెస్టర్న్ పీపుల్కి మనం మీకు ముక్తి మోక్షాల్లో చూపిస్తున్నాం కదా జరిగినవి, అది పక్కా ప్రూఫ్లతో ఉంది. మన దగ్గర డౌన్లోడ్ జరిగి లైఫ్ అంతా బ్యూటిఫుల్ మిరకల్స్ జరుగుతున్నాయి అని చెప్పారు. దెన్ ఆఫ్టర్ దట్ ఫుల్ఫిల్మెంట్ థింగ్ వీ మూవ్ ఆన్ టు ట్రాన్స్ఫర్మేషన్. భగవంతుడు చెప్పారు అలాగే మీ జీవితాలు మేము చేయాలని. ఎవరెవరికైతే ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదో వాళ్ళకి ఫుల్ఫిల్ అవ్వాలి కదా, ఇల్లు వాకిలి వీళ్ళు అనుకునే అన్నీ జరగాలి. సో వాళ్ళకి ఎవరెవరికి జరగాలో అది ఈ 11లో పీక్లో తీసుకెళ్ళి డౌన్లోడ్ చేస్తాం. మీకు అది జరిగిపోతుంది. అది వన్స్ అది తృప్తి అయిపోవాలి. అది అయిన తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ దానిలోకి మూవ్ అవుతాము. పరివర్తన ప్రక్రియ 11 రోజులు చేస్తాం. ఆ 11 అది ప్రక్రియ దాంట్లోకి వెళ్ళినప్పుడు, పరివర్తన దాంట్లోకి వెళ్ళినప్పుడు సో అప్పుడు ఏమవుతుంది, మీ భార్యని మీరు ఎలాగా రెస్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ట్రీట్ చేస్తున్నారు, మీ భార్యని ఎలాగ చూసుకుంటున్నారు, మీ అంతరంగంలో భావాలు ఏమున్నాయి, బయట ప్రవర్తన ఎలా ఉంది, తల్లిదండ్రులు ఎలా చూసుకుంటున్నారు, మీ అంతరంగంగా ఎలా ఉంది, బయట ఎలా ఉంది, రెండు చెక్ చేస్తామంటున్నారు. డూ యూ కేర్ ఫర్ దెమ్ అట్ ఆల్? వాళ్ళ కోసం ఏదైనా అక్కరుందా లేదా, మీకు ఎలా ఉంది అనేది తెలుసుకుంటాం. సో అన్నీ తెలుస్తుంది. సో మెనీ ఆఫ్ యూ డోంట్ నో. మీకు చాలా మందికి ఇది తెలీదు. అంతరంగంలో బయట బాగా చూసుకుంటున్నారు, బాగున్నాం మేము అనుకుంటున్నారు. లోపల కూడా చూపిస్తాం. లోపల బయట అన్నీ చూపిస్తాం. నాట్ ఈవెన్ స్పీకింగ్ సమ్ నైస్ ఫ్యూ వర్డ్స్ ఎవ్రీ డే టు దెమ్. అంటే ఏమి చూపిస్తామంటే కనీసం వాళ్ళు రోజు ఉన్నారు బ్యూటిఫుల్గా దగ్గర కూర్చొని ఒక ప్రేమగా 10 పదాలు వాడలేకపోతున్నారు. మీరు కూర్చొని ప్రేమను 10 నిమిషాలు ఇవ్వలేకపోతున్నారు మీ భార్యకి, మీ తల్లిదండ్రులకి. సో చూడండి ఎలాగ యు ఆర్ వెరీ బిజీ కదా, మీరు ప్రతిరోజు బిజీ అని బాంధవ్యాలు అనేది నెగ్లెక్ట్ చేసేసారు. బాంధవ్యాలు ఎంత ముఖ్యం కదా. ఫైనల్గా ఆ బాంధవ్యాల నుండి ముక్తి రావాలి. బాంధవ్యాలు సరిలేకపోతే కూర్చొని 10 నిమిషాలు ప్రేమగా డిస్కస్ చేయకపోతే ఇంకేముంది జీవితానికి ఒక అర్థం ఉందా అని అడుగుతున్నారు అమ్మా భగవాన్. సో ఈ ముక్తి అనేది అది అయిపోయాక, ఒకవేళ అక్కడ ట్రబుల్స్ ఉన్నాయనుకోండి, రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నారు, బాధల వల్ల అంతరంగంలో కొన్ని ఇబ్బందుల వల్ల అది పరివర్తన రావట్లేదు అనుకోండి, ఈ ప్రాసెస్ ద్వారా ఈ పీక్ స్టేట్లో పరివర్తన డౌన్లోడ్ అవుతుంది. పరివర్తన డౌన్లోడ్ అయిన దగ్గర నుండి భార్యని
భలే రెస్పెక్ట్ చేస్తారు, భర్తను రెస్పెక్ట్ చేస్తారు, తల్లిదండ్రుల్ని రెస్పెక్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా సీయింగ్ స్టేట్లోకి వెళ్తారు, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. డౌన్లోడ్ అయిపోయింది అనమాట. మైండ్ సైలెంట్ అయిపోయి ఫస్ట్ ఆ సత్యాలు చూసి మైండ్ సైలెంట్ అవ్వాలి, తర్వాత ఇది చేసుకోవాలి. తర్వాత మీ రిలేషన్షిప్స్ అన్నీ సరిపోవాలన్నమాట, సరి అయిపోతాయి డౌన్లోడ్ వల్ల. సో పీక్ స్టేట్లో అప్పుడు ఫైనల్గా ముక్తికి రావాలి. ఆ ముక్తి ప్రాసెస్కి తీసుకొచ్చేస్తాం. యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద స్టేట్ అండ్ యూ హ్యావ్ టు ఎంటర్ ద అదర్ రిలమ్స్. ముక్తి రావాలంటే మీరు ఆ పీక్ స్టేట్లోకి రావాలి. పీక్ స్టేట్లోకి వచ్చిన తర్వాత పీక్ స్టేట్ నుండి వేరే లోకానికి రావాలి, ఎంటర్ అవ్వాలి, ప్రవేశించాలి. మీరు పీక్ స్టేట్లో నుండి వేరే లోకానికి ప్రవేశించాలి. సో వేర్ యూ హ్యావ్ టు మీట్ అమ్మా భగవాన్, అక్కడ మీరు అమ్మా భగవాన్ని కలవాలి. మీరు అక్కడ అమ్మా భగవాన్ని కలిస్తే కల్కిని కానీ పరంజ్యోతిని కానీ ఎవరిని కలిసినా మమ్మల్ని కలుస్తున్నట్టే. మేము ఆ పైలోకంలో ఈ రూపంలో ఉంటాం, రకరకాల రూపాల్లో, కల్కి రూపంలో, పరంజ్యోతి రూపంలో, అమ్మా భగవాన్ లైట్ అమ్మా భగవాన్ రూపంలో ఉంటాం. సో అక్కడ మీరు కలవాలి. లైక్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ నో. సో పూర్వకాలంలో ఎగ్జాక్ట్ ప్రాచీన కాలంలో వాళ్ళు తపస్సు చేస్తూ ఉండేవారు అనమాట. తపస్సు చేసి తర్వాత భగవంతుడు ప్రత్యక్షమయ్యేవారు. ప్రత్యక్షమయ్యేసి వరం అడిగేవారు. వరం ఏం కావాలి అనేవారు. వాళ్ళ తపస్సు బాగా, ఋషులు తపస్సులు మనం బాగా మూవీస్లో అన్నీ చూస్తాం కదా, వాళ్ళ తపస్సు పుస్తకాల్లో చదువుతాం. చేసినప్పుడు ఘోర తపస్సు అయ్యేప్పుడు ఎలాగ భగవంతుడు ప్రత్యక్షమై వరం ఇచ్చేవారో అలాగే మీరు పీక్ స్టేట్లో పైలోకానికి రావాలి. అక్కడ భగవాన్ ప్రత్యక్షమవుతారు. అమ్మా భగవాన్ ప్రత్యక్షమై డౌన్లోడ్, వరము అంటే డౌన్లోడ్. దేర్ ఆల్సో దే బికేమ్ క్వైట్ ఆల్ ద తపస్. వాళ్ళు కూడా వాళ్ళకి ఎలా జరిగింది, తపస్సు వల్ల వాళ్ళకి మైండ్ సైలెంట్ అయ్యింది, మనసు సైలెంట్, బ్రెయిన్ సైలెంట్ అవ్వడానికి అంత తపస్సు చేశారనమాట. అంత ఘోర తపస్సు చేస్తే కానీ ఆ మైండ్ సైలెంట్ అవ్వలేదు. ఆ మైండ్ సైలెంట్ అయిపోయి వారు భగవంతుని చూశారు. దే కుడ్ సీ దేర్ గాడ్. వారి దేవుణ్ణి వారు చూశారు. దెన్ దే విల్ ఆస్క్ ఫర్ ద బూన్. ఆ వరాన్ని కోరుకుంటారు. ఆ భగవంతుడు ప్రత్యక్షం అవ్వడము అంటే ఆ పీక్ స్టేట్లోకి వెళ్ళారు వాళ్ళు. అక్కడ భగవంతుని చూశారని అర్థం అన్నమాట. అక్కడ భగవంతుని చూసి ప్లీజ్ అయిపోయారు. భగవంతుడు చాలా ప్రసన్నమైపోయి వాళ్ళ వరాలను తీర్చారు. ద సేమ్ టెక్నాలజీ హియర్, అదే మెథడ్. సో అదే ఒక పద్ధతి, ఆ పద్ధతి ఇక్కడ కూడా వాడుతున్నాం. హియర్ ద తపస్ ఈజ్ గోయింగ్ ఫర్ ఆల్ దీస్ కోర్సెస్. మీరు ఆ తపస్సు ఏంటి, మనకి ఈ ప్రపంచంలో ఉంటూ అన్నీ వదిలి తపస్సు చేయడం వీలవదు. అందుకే ఆ తపస్సే ఏంటంటే కోర్సెస్. భక్తి జ్ఞాన యజ్ఞ 1, భక్తి జ్ఞాన యజ్ఞ 2 అండ్ రెగ్యులర్ హోమాలు. ఇవన్నీ రెగ్యులర్ హోమాస్ అటెండ్ అవ్వడం, ఇదంతా మీ తపస్సు, ఇదే తపస్సు. సో ఇది అయిన తర్వాత దెన్ యు కమ్ హియర్. అఫ్ కోర్స్ ఇక్కడ మా భగవాన్ చెప్తున్నారు, అక్కడ మేము ఇక్కడ దీక్ష మూలకంగా వేరే విధంగా మిమ్మల్ని వేరే లోకానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. యూ విల్ సీ అస్. అక్కడ ఆ లోకంలో మమ్మల్ని మీరు చూస్తారు, అమ్మా భగవాన్ని చూస్తారు. సీయింగ్ అస్ హియర్ ఈజ్ వన్ థింగ్. ఇక్కడ అమ్మా భగవాన్ దర్శనం చేసుకోవడము, చూడడం వేరే విషయం. మీరు పైలోకానికి వచ్చి అక్కడ అమ్మా భగవాన్ని చూడడం వేరే విషయం. సీయింగ్ అస్ దేర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అక్కడేమవుతుంది, యు సే అమ్మా భగవాన్, యూ హ్యావ్ బీన్ టాకింగ్ సో మచ్ అబౌట్ ముక్తి. ఇక్కడ అమ్మా భగవాన్ని మీరు చూశారు కదా, ముక్తి 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 అని మాట్లాడుతూ ఉంటారు. సో వీ హ్యావ్ బీన్ ఏకింగ్ ఫర్, ప్లీజ్ గివ్ మీ దట్, గివ్ అస్ దట్ అని అక్కడ పైన అడగాలి. ముక్తి ముక్తి, ఇక్కడ అమ్మా భగవాన్ ముక్తి 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 పలికారు కదా, ఇంత తయారీ చేశారు కదా, అక్కడ మమ్మల్ని చూసినప్పుడు ఆ పైలో లోకంలో ముక్తిని అడగాలి. మాకు ముక్తిని ఇవ్వండి అమ్మా భగవాన్ అని అడగాలి. దెన్ యూ విల్ బికమ్ ఏ ముక్త. అక్కడ మీరు అడిగితే ముక్తులైపోతారు. దట్ ఈస్ హౌ ఇట్ విల్ హ్యాపన్. ఆ విధంగానే ఇది జరుగుతుంది. ఇది ఒక విధానము. దెన్ యూ విల్ గెట్ ఎ గుడ్ బాండ్. చాలా బ్యూటిఫుల్ బాండ్, అద్భుతమైన ఒక బంధం, సన్నిహితమైన బంధం వస్తుందమ్మా భగవంతుతో. ఎనీ టైమ్ ఎనీవేర్ యూ బికమ్ ఏ ముక్త. అంటే ఈ ప్రొసీజర్లో మేము చేస్తాం. ఆ పైలోకానికి వెళ్ళి మీరు ముక్తి అడుగుతారు, బ్లెస్సింగ్స్ తీసుకొని వస్తారు. ఆ తర్వాత పిచ్చి బాండ్ అయిపోతుంది మీకు. ఆ బంధం ఎంత సన్నిహిత బంధం అంటే అంత బ్యూటిఫుల్ బాండ్ వచ్చేస్తుంది.
ఆ తర్వాత ఏ సమయమైనా ఎక్కడైనా మీరు ముక్తులైపోతారు. దట్ ఈస్ వై వి సే ఇట్ హ్యాస్ టు బి గివెన్ టు యూ. అందుకే నేను ఎప్పుడు మీకు ఏం చెప్తాను, ముక్తి అనేది మీరు పొందేది కాదు, ఇవ్వబడాలి. ముక్తి అనేది నువ్వు ఏం చేసినా సాధన కొద్ది సమయం నీ మైండ్ సైలెంట్ అవుతుందేమో కానీ పీక్ స్టేట్ రమ్మంటే రాదు, ముక్తి రానే రాదు. అది ఇవ్వబడాలి. ఆ పైలోకంలో ఇస్తారు. యూ కెన్ స్టాండ్ ఆన్ యువర్, భగవాన్ చెప్తున్నారు, నువ్వు నీ తల కింద పెట్టి తల మీద నువ్వు నిల్చుంటే కూడా తర్వాత డ్యాన్స్ చేస్తే తల కింద పెట్టి డ్యాన్స్ చేసినా అంటే అంత కష్టమైన ప్రాక్టీసులు చేసినా నువ్వు ముక్తుడివి అవ్వవు. ఇట్ హ్యాస్ టు బి గివెన్. అది ఇవ్వబడాలి. నువ్వేం చేసినా నువ్వు చేసే సాధన విపరీతంగా చూసి నీ సెల్ఫ్ పెరుగుతుందే తప్ప ముక్తి రాదు. ఎంత సాధన ఎక్కువ చేస్తే అంత సెల్ఫ్ గట్టిగా అయిపోద్ది. అప్పుడు నేను చేస్తున్నాను ఫీలింగ్, గ్రేట్ ఫీలింగ్ ఉంటుంది కదా, అది సెల్ఫ్. దానివల్ల ఇంకా ఎక్కువ అర్థమైపోతుంది. సో మన సాధన వచ్చి భక్తి జ్ఞాన యజ్ఞం 1, 2 హోమాలు, ఇవే మీ సాధన. సో వాట్ ఎవర్ గాడ్ యు వర్షిప్, ఏ దేవుడిని మీరు హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారో, ఇఫ్ హీ క్యాన్ గివ్ యూ ముక్తి యూ క్యాన్ గో అండ్ టేక్ హిమ్. మీరు ఏది హృదయపూర్వకంగా ఆరాధించే దైవం దగ్గరికి వెళ్ళండి. మీరు వెళ్ళి వారు ముక్తిని ఇస్తారేమో తీసుకుంటారండి అని చెప్తున్నారు భగవాన్. నాకేం సమస్య లేదు, నాకేం ఇబ్బంది లేదు, మీరు వెళ్ళి తీసుకుంటారండి. నాట్ దట్ యు మస్ట్ ఓన్లీ కమ్ టు, మా దగ్గరే రావాలని ఏం లేదు. నీకు ఎవరైనా దేవుడు ముక్తి ఇస్తారంటే వెళ్ళండి. ఎనీ గాడ్, మీరు ఏ దేవుడినైనా మాకేం సమస్య లేదు, వెళ్ళి ట్రై చేయండి అని అడుగుతున్నారు భగవాన్. సో పాద ప్రణం శ్రీ భగవాన్, వై షుడ్ వి బికమ్ ఎన్లైటెండ్? ఎందుకు మేము ముక్తి పొందాలి? యు ఆర్ లైక్ ఎ డెడ్ పర్సన్. భగవాన్ చెప్తున్నారు మీరు యు ఆర్ నాట్, ఇఫ్ యు, భగవాన్ చెప్తున్నారు మీరు ముక్తి పొందకపోతే మీరు జీవశవం, అసలు శవం లాంటి వారు. మీరు ఎక్కడ బతుకున్నారు అసలు? బతికే లేరు కదా. యూ డోంట్ నో వాట్ ఈస్ టు లివ్. మీరు అంటే జీవించడం అంటే అసలు మీకు తెలియదు అసలు. యు నో మోర్ లైక్ ఎ జొంబీస్. మీరు యు ఆర్ మోర్ లైక్ జాంబీస్. అంటే హిప్పీస్ ఉంటారు కదా, ఏదో తిని తాగి ఎదు జంతువులు, ఒక విజన్ లేకుండా, అట్లా ఆనందం లేకుండా మీరు అలాంటి వాళ్ళు జోంబీలు. వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్? ఏముంది జీవితంలో? ఒక్కసారి చూడండి, గమనించండి. సో లోపలికి ఒక్కసారి లోతుకెళ్ళి చూడండి, భయపడిపోతారు. సో ఇంకా నేను లోపలికి వెళ్ళానంటే మీరు భయపడిపోతారు. ఇంకా లోతుగా వివరించానంటే మీరు భయపడిపోతారు. అందుకే నేను పైన చెప్తున్నాను, ఈ విషయం పైన చెప్తున్నాను. ఇట్స్ టోటలీ యూజ్లెస్. ఇక్కడ మీ జీవితాలను చూస్తే అసలు ఉపయోగమే లేదు, అసలు యూజ్లెస్, పనికిరాదు, మెకానికల్గా, మీనింగ్లెస్, అంటే అర్ధరహితమైన జీవితము, ఒక యాంత్రికమైన జీవితము, ఏది ఉపయోగం లేదు. ఎలాగైతే చెట్టుకి ఒక ఎండిపోయిన ఆకు రాలుతూ ఉంటుందో, దాన్ని కూడా పడే ఆకును ఎక్స్పీరియన్స్ చేయలేని స్టేట్ మీరు. సో ఏ దాన్ని మీరు కేరడాం, ఎవరిని పట్టించుకోరు, దేన్ని మీకు చింత లేదు అస్సలు అని చెప్తున్నారు. యూ కేర్ ఎ డ్యామ్ ఫర్ ఎవ్రీథింగ్. ఏ దాన్ని మీకు ఒక లెక్కలేని తనం, ఎవరిని లెక్క చేయవు, దేన్ని లెక్క చెయ్యట్లేదు. అలా లెక్కలేని తనం అయిపోయింది నీ జీవితం. అదొక జీవితమా, అదొక బ్రతుక అంటున్నారు. సో ద హోల్ యూనివర్స్ ఈజ్ ఎక్స్ట్రాడినరీలీ బ్యూటిఫుల్ ఫర్ లివింగ్ పర్సన్. అంటే ఒక మనిషి భూలోకంలో జీవించడం అంటే ఏంటి? ఇంతటి అద్భుతమైనటువంటి ఇది యూనివర్స్, అద్భుతమైన విశ్వం, ఇది అద్భుతమైన జీవితం, అద్భుతమైనటువంటి లోకం. దీన్ని అద్భుతంగా అంత రసిస్తున్నారా మీరు? ఒక ఆకు పడడం చూడట్లేదు, బర్డ్స్, అది పక్షులు అసలు పిల్లల కేరింతలు ఆనందాన్ని ఇవ్వట్లేదు. ఏది మీకు పట్టింపు లేదు, ఒక ఆనందమే లేదు అసలు. మీరు ఈ విధంగా జీవిస్తున్నారు, మరి ముక్తి వద్దా అంటున్నారు. మీరు భోజనం చేస్తున్నారు,
ఆనందించట్లేదు, భోజనాన్ని అనుభవించట్లేదు, వాటర్ తాగుతున్నారు, అసలు నీళ్ళని మీరు అనుభవించట్లేదు, ఎదుటి వ్యక్తికి మాట్లాడుతున్నారు, ఆ వ్యక్తిని ఆ ఆనందం రావట్లేదు. ఒక వ్యక్తితో మాట అయిపోయిన తర్వాత ఆనందం లేదు. ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆనందం లేదు. అది అనుభవించట్లేదు, ఆ వ్యక్తిని అనుభవించట్లేదు, ఆ మాటని అనుభవించట్లేదు. నథింగ్ మ్యాటర్స్ ఫర్ యూ. ఎవరు లెక్కలేరు మీకు. ప్రతిదీ బోర్ టు యూ, ప్రతిదీ మీకు బోర్ కొడుతుంది, ఏదైనా బోర్ కొడుతుంది. అన్ని ఫీలింగ్స్ ఎండిపోయాయి. యూ హ్యావ్ టు సర్వైవ్, సో యూ హ్యావ్ టు కీప్ లివింగ్, రన్నింగ్ ఆఫ్టర్ దట్ నథింగ్. ఏదో బతకాలి కదా, మనం పుట్టాం కాబట్టి బతకాలి, బతకడానికి చేస్తున్నాము, బతకడానికి ఉదయం వెళ్తున్నాము, బాగా రెడీ అవుతున్నాము, బతకాలి కదా. మరి బతకడం కోసం వెళ్ళాలి, బస్ స్టాప్లోకి వెళ్ళి బస్ ఎక్కి ఉద్యోగానికి వెళ్ళాలి, డబ్బు కావాలి కదా బతకడానికి. మరి బతకాలంటే తోడు కావాలి, పెళ్లి కావాలి. సో పిల్లలు, బతకడానికి ఆశ, పిల్లలు ఉంటే పిల్లల్ని చూసుకొని బతకొచ్చు. ఎవరిని చూసుకొని బతకాలి అని ఏడుస్తారు కదా ఎవరైనా చనిపోయినప్పుడు. నేను ఎలా బతకాలమ్మా, నేను ఎలా బతకాలి, నన్ను ఎవరు చూసుకుంటారు, ఎవరిని చూసి నేను బతకాలి, నన్ను ఎవరు చూసుకుంటారు, ఇదే కదా మన ఏడుపు. ఒక్కసారి ఆలోచించండి, ఇది మన జీవితం. సో అమ్మా భగవాన్ చెప్తున్నారు, ఎక్కడ నువ్వు జీవిస్తున్నావు, ఎవరో కోసం నువ్వు బతకడం ఏంటి? సో మన 24 hours మన బతుకు కోసమే ఆలోచన. నా బతికేమైపోతుంది, నేను ఎలా బతకాలి, నా పిల్లల్ని చూసుకొని బతుకుంటాను, నా భర్త సర్లేదు పోనీలే, నా పిల్లల్ని చూసుకొని బతుకుంటా, లేదా ఎవరు పిల్లలు లేకపోతే నేను ఎవరిని చూసి బతుకోవాలి, అది దుఃఖం వస్తుంది. ఎందుకంటే అంతే, ఉన్న చైతన్యం అంతే. సో అది మరి ముక్తి పొందడానికి ఎందుకు పొందాలి అడిగావు కదా, మరి ఎందుకు పొందాలి? అసలు నువ్వు బతకడానికి మీనింగ్స్ ఎత్తుక్కుంటున్నావు, బతకడానికి సోర్సెస్ ఎత్తుక్కుంటున్నావు. ఇది నీ పరిస్థితి, అంత దీనమైన పరిస్థితి. ఈ దీనమైన పరిస్థితి ఎంత ఆనందంగా ఎగరాలి కదా, అసలు ఎంత ఆనందంగా ఉండాలి, ప్రతీది ఆనందమే కదా. ఇంత ఆనందం ఉన్నప్పుడు ఎవరో కోసం బతకడం అవసరమా? నీ జీవితం అంత అయోమయంగా ఉంది, అంత దీనమైన పరిస్థితి అంటున్నారు. దానికోసం బతకాలి, దీనికోసం బతకాలి, పరిగెట్టాలి, రన్నింగ్ దిస్, రన్నింగ్ దట్, దానికోసం పరిగెట్టాలి, దీనికోసం పరిగెట్టాలి. ఏముంది జీవితము? ఒక అర్థమా పర్థమా? యాంత్రికమైన జీవితము, దానికో మీనింగ్స్, ఫేమస్ అవ్వడానికి 4 కుయ్యుతులు, నా తర్వాత ఒక మాట లెక్క చేయకపోతే బాధ. సో ఈలోపు ఎవరో ఒకరు ప్రేమలో పడడము, మళ్ళీ ప్రేమ క్యాన్సిల్ అయిపోవడము, మళ్ళీ మనిషి దొరకడము, అడ్జస్ట్ అయిపోయి పెళ్లి చేసుకోవడం, ఇక అడ్జస్ట్ అయిపోయి దుఃఖంగా ఏడవటము, ఏడుస్తూ బతకడము. ఇదా జీవితం? ఎంత బోరింగ్గా ఉంది ఆలోచిస్తేనే అంటున్నారు. ఇట్స్ ఆల్ బోరింగ్ అంటున్నారు. బట్ యూ పుట్ ఆల్ దిస్, అయితే కూడా పాపం తట్టుకుంటున్నారు. బోరింగ్, మీకు చాలా బోర్ వస్తుంది, అదే ఫ్యామిలీ, అదే ఇల్లు, అదే బోర్ బోర్ బోర్, అయితే కూడా తట్టుకుంటున్నారు. యువర్ చిల్డ్రన్ విల్ క్యారీ ఆన్. సో ఇలా సేమ్ బతుకు, మీరు ఎలా బతికారో మీ పిల్లలు కూడా అలాగే బతకాలి, ఆ తర్వాత పిల్లలు కూడా అలాగే బతకాలి. అప్పా పాప ఇదే బతుకు, మీ తర్వాత మీ పిల్లలు, మీ అమ్మ నాన్న, మీ పూర్వీకులు, తర్వాత మీరు అందరు ఇదే బతుకు బతుకుతున్నారు. ఎంత ఘోరమైన బతుకు, మెకానికల్ కైండ్ ఆఫ్ లైఫ్. అందరు బతికేమమ్మా ఇలాగే ఉంటుంది అని అడ్జస్ట్మెంట్ చెప్తూ ఉంటారు పెద్దలు. నువ్వు అడ్జస్ట్ అవ్వాలి, ఇంతే, బోరే జీవితం, అంతే అంతే. సో ఇదే, సో మెకానికల్ కైండ్ ఆఫ్ యాంత్రికమైన జీవితం. ఈ ఫర్ ఆల్, ఇవన్నిటి గురించి మీరు రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్. మీరంతా కూడా అన్ని బాధ్యతలుగా మీరే బాధ్యతలు అయిపోయి బోల్డ్ ప్రాబ్లమ్స్. ఈ వార్ అంటే ఈ ప్రపంచ సమస్యలకన్నిటికీ కారణం మీరే, మీ యాంత్రికమైన జీవితం. మీ యాంత్రికమైన జీవితం వల్ల వచ్చిన కష్టాలు, ఎన్ని యుద్ధాలు తెచ్చిపెట్టుకుంటున్నారు. బోర్ బోర్, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయకుండా కూర్చోవచ్చు కదమ్మా అంటున్నారు. ఏం చేయకుండా కూర్చోలేరు, తిని ఉండలేరు, తిని ఉండక సమస్యలు తెచ్చుకుంటున్నారు. కూర్చొని గమ్మున ఉండకుండా అది క్రియేట్ చేస్తున్నారు, ఇది క్రియేట్ చేస్తున్నారు, ఆ ఛానల్ అంటున్నారు, ఈ ఛానల్ అంటే మనం ఉండబట్టలేక ఆ బోర్డంలో వచ్చిన ఈ వ్యవస్థని
మనము యుద్ధాలుగా చేస్తున్నాం. సో ఇవన్నీ సంఘర్షణలు, యుద్ధాలు, అన్ని బాంబులు, దాని బాంబులు వల్ల ఆ ద్వేషము, కోపము, ఇనీక్వాలిటీ, అంత అసంతృప్తి, అది మానవత్వం లేదని ఒక ఫైటింగ్, మానవత్వం లేదు, ప్రేమ లేదని ఒక ఫైటింగ్, అన్నిటికీ ఫైటింగ్లే. సో ఫైటింగ్ 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 ఫైటింగ్, ప్రతీది మీరందరే కారణం. ఈ ముక్తి పొందకపోతే ఇవి ఎక్కువైపోయి భూమండలం అంతా నాశనం అయిపోతుంది. ఇంకా పాయింట్ ఇది, ఇంకో జీవితానికి ఇంకేముంది అర్థం? ముక్తి పొందకపోతే జీవితానికి ఒక అర్థమే లేదు, అర్ధరహితమైన జీవితం. దెన్ ద ప్లాంట్ కెన్ వెరీ వెల్ డై. అంత ఎట్లా, ఇట్స్ వర్త్లెస్. ఎలాగ ఒక అనిమల్ బెటర్ కండిషన్లో ఉంటే యు గో ఇంటూ జైల్స్, ఇక్కడ ఎట్లా ఒక పక్షి చచ్చిపోయినట్టు, ఒక చెట్టు చచ్చిపోయినట్టు, అంతే, చచ్చిపోవడమే, ఇంకొక పెద్ద అర్థమే లేదు. చెట్టు చచ్చిపోతే బాధపడతారా ఎవరైనా? ఒక అంటే అలాగే మీరు కూడా చచ్చిపోతారు, అలాగే ఏం లేదు. యు డోంట్, అక్కడ యు గో ఇంటూ మెంటల్ హాస్పిటల్స్, ఆల్ టెరిబుల్. ఒక్కసారి వెళ్ళండి ఆ జైల్స్కి వెళ్ళి చూసిరండి, మెంటల్ హాస్పిటల్లోకి వెళ్ళి చూసిరండి, అసలు ఎంత టెరిబుల్, ఎంత ఘోరం. పీపుల్స్ జీవితాలు ఇదే, దీనికోసమా మీరు పుట్టారు? ఇలా చేసి జైల్లోకి వెళ్ళడానికి, మెంటల్ హాస్పిటల్లో మెంటల్ అవ్వడానికే పుట్టారు. ఇది ఏం జీవితం ఇది? ఒక్కసారి పేదవాళ్ళ చూడు, ఏం బతికిది? తినడానికి లేక డ్రమ్ముల్లో తిని, ఆ చెత్త కుప్పల్లో తిని ఏం బతికిది? దీనికోసమా పుట్టారు? ఏమి ఇది అని భగవాన్ చాలా బాధపడుతున్నారు అన్నమాట. లుక్ ఎట్ ద పవర్టీ, ద ఇన్ఈక్వాలిటీ, ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఆ డివిజన్ ఏంటి, ఏంటి అవన్నీ కూడా. ఎత్తు గొప్ప, పేద, నువ్వు ధనవంతుడు, నువ్వు పేదోడు, ఇవన్నీ డివిజన్లు ఏంటి? ఈ పవర్టీ ఏంటి? ఇదంతా ఏమిటి? లోపల నుండి వస్తున్న డివిజన్, ఇదంతా ఏమిటి? సెల్ఫ్ వల్ల ఇన్ని కుయుతులు జరిగిపోయాయి. ముక్తి పొందకపోవడం వల్ల వచ్చిన కష్టాలు ఇవి. 14 బిలియన్ సంవత్సరాలు భగవాన్ చెప్తున్నారు. ఈ సృష్టి ప్రారంభమయ్యి 14 బిలియన్స్ అంటే 140 కోట్ల సంవత్సరాలు. సో ఈ 140 కోట్ల సంవత్సరాలలో ఏం సాధించాం మనం? ఇది సాధించేది. అంది ఇక్కడ ఉన్నాం మనం. ముక్తి పొందకపోతే వర్స్ట్, మొత్తం ఇదే కంటిన్యూ అవుతుంది. మీకు కంటిన్యూ అవుతుంది, పిల్లలకి కంటిన్యూ అవుతుంది, ఇంకా ఘోరంగా చంపుకొని మొత్తం భూమండలాన్ని ధ్వంసం చేసి మానవ హిస్టరీ తుడిచిపోతుందని చెప్పారు. సో పాద ప్రణామ్ శ్రీ భగవాన్. కుడ్ వి వర్షిప్ అదర్ గాడ్స్? వేరే దేవుళ్ళని మేము ఆరాధించవచ్చా మా భగవాన్ అడుగుతున్నారు. దేర్ ఆర్ సో మెనీ, ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. మీరు అద్భుతంగా మీ కోరిన దేవుణ్ణి దండం పెట్టుకోవచ్చు, మీరు ప్రార్థన చేసుకోవచ్చు, పూజించవచ్చు. అయితే ఒకటే విషయం ఏమిటంటే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఫుల్ ఎఫెక్ట్, బాగా ఎక్కువ ప్రభావం, మీకు మంచి రిజల్ట్స్, ఫలితాలు బాగా రావాలంటే ఒక్క దేవుణ్ణి పూజించండి. సో రెస్పెక్ట్, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ ఒక్క దేవుడిని పూజించినప్పుడు పవర్ ఎక్కువ ఉంటుంది, సరెండర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకు మనం శరణాగతి అవ్వలేకపోతున్నామంటే మన మనసులో ఒక్క దేవుడు లేడు, ఒక్క దేవుడే గతి. ఇప్పుడు చూడండి, మీ ఇంట్లో ఒకరే దిక్కైతే అందరి మాట వింటారు కదా, లేదంటే కేర్ చేయరు కదా, పారిపోతారు. అదేవిధంగా మన యాటిట్యూడ్లో ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు క్రిస్టియన్స్ చూడండి ఒక్క దేవుణ్ణి, ముస్లిమ్స్ చూడండి ఒక్క దేవుణ్ణి. మన ధర్మంలో మన ధర్మంలో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు. వాళ్ళకు జరిగిన అద్భుతాలు మన హిందువులకు జరగడం లేదు. మనకి హిందువులకు జరుగుతున్న అద్భుతాలు మనకే గొప్పగా ఉన్నాయి. భగవాన్ ఇంకా గ్రేట్గా చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు వీడియోస్లో చూపిస్తున్నాం కదా, వాళ్ళకి జరిగిన అట్లాంటి ట్రెమెండస్ అవి మన దగ్గర జరగట్లేదు, వాళ్ళకి జరుగుతున్నాయి. వన్ గాడ్ అంటే క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ మన ధర్మాల్లో వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నారు. అమ్మా భగవాన్ వాళ్ళకు చేసిన అద్భుతాలు ఒక హిందూకి చేయలేకపోతున్నారు అంటున్నారు. అమ్మా భగవానే కదా అక్కడ అద్భుతం చేస్తారు. సో ఎందుకు అంటే మన ఎన్నో రకాల దేవుళ్ళు మనసులో ఉంటారు, ఒకరి మీద డిపెండ్ అవ్వము, మనం ఒకరే అని డిపెండ్ అవ్వము. అందువల్ల మనకు అట్లాంటిది జరగవు.
అది మైల్డ్గా జరుగుతాయి అద్భుతాలు. సో అందుకు నేను చెప్తున్నాను, యూ కెన్ చూజ్ వాట్ ఎవర్ యూ ఫామ్. ఏ దేవుడి రూపమైనా, ఇప్పుడు అన్నమయ్య ఒక్క దేవుడినే దండం పెట్టుకున్నాడు, 10 దేవుడిని దండం పెట్టుకోలేదు. సో అలాగ మహాభక్తుల్ని తీసుకుంటే వాళ్ళకి ఇష్టదైవ రూపంలోనే డిపెండ్ అయిపోయారు. ఇష్టదైవ రూపం అది, ఇష్టదేవుడి రూపంలో డిపెండ్ అయిపోయారు హిందూ మతం. మన హిందూ ధర్మ, మన అమ్మ భగవాన్ ధర్మ హిందూ ధర్మ, సనాతన ధర్మ. ఏ రూపాన్నైనా ఎంచుకో, కానీ పూర్తిగా డిపెండ్ అయిపో. సో అక్కడ కొద్దిగా అరకొర ఇక్కడ అక్కడ డిపెండ్ అవ్వద్దు. అంత బాగా డిపెండ్ అవ్వాలి. దండం పెట్టుకోవచ్చు, టెంపుల్స్కి వెళ్ళవచ్చు, విరాళాలు ఇవ్వచ్చు, ఏదైనా చేయండి. డిపెండింగ్ మా హృదయంలో ఒక్కరినే పెట్టుకోవాలి, ఆ ఒక్కరే సర్వం అవ్వాలి. అప్పుడే ఇది అవుతుంది. యూ కెన్ చూస్ ఎ హిందూ గాడ్, యూ కెన్ చూస్ ఎ ముస్లిం గాడ్. భగవాన్ చెప్తున్నారు, ఎవరినైనా ఎంచుకో, ఒక్క దేవుణ్ణి హృదయంలో పెట్టుకొని డిపెండ్ అవ్వు. నువ్వు హిందూ దేవుణ్ణి మొక్కుతావా, ముస్లిం దేవుణ్ణి లేదా క్రిస్టియన్ దేవుణ్ణి, అది నాకు సంబంధమే లేదు. నువ్వు ఏ దేవుణ్ణైనా ఎంచుకో, ఒక్క దేవుణ్ణి ఎంచుకో. 1, 2, 3 అంటే ఇప్పుడు అమ్మా భగవాన్ అంటే ఇద్దరుగా ఉన్నారనుకోండి, అది పర్వాలేదు, ఒకే దేవుడి కింద వస్తారు. అమ్మా భగవాన్ ఇద్దరు వేరు కాదు, ఒకటే ధర్మ, ఒకటే కార్యం, ఒకటే. అందుకు ఒకటి కిందే వస్తారు. అమ్మని దండ పెట్టినా భగవాన్ దండ పెట్టుకున్నా ఒకరి కిందే వస్తారు. ఆల్ కపుల్స్ గాడ్స్, శివ పార్వతులు, విష్ణు, మహాలక్ష్మీదేవి, మన కపుల్ గాడ్స్ ఎవరైతే దేవీ దేవతలుగా దంపత దేవుళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా ఒక్క దేవుడి కిందే వస్తారు. సో దే విల్ బి 2. ఇట్స్ లైక్ వన్ గాడ్ ఓన్లీ. అట్లా మీరు చూస్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక దేవుణ్ణి చూస్ చేసుకోండి. మీరు హృదయంలో పెట్టుకొని డిపెండ్ అవుతూ ఉండండి అని చెప్తున్నారు. రిమెంబర్ ఈచ్ గాడ్ ఈజ్ డిఫరెంట్. దే కాన్ డెలివర్ ఆల్ థింగ్స్. ఒకటే తెలుసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకునేప్పుడు మనకి విష్ణుమూర్తి, మహాలక్ష్మి ఎవరిని సెలెక్ట్ చేసుకోండి. కానీ గుర్తుంచుకోండి, ఒక్క దేవుడు అది అన్నీ ఇవ్వలేరు. మీరు సెలెక్ట్ చేసుకునే దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇవ్వగలరు. సో ఆల్ రోడ్స్ లీడ్స్ టు డిఫరెంట్ డెస్టినేషన్స్. అన్ని రోడ్లు ఉన్నాయి కదా, ప్రతి ద్వారము వేరే యొక్క డెస్టినేషన్కి రీచ్ అవుతాయి. అంటే వాళ్ళ గమ్యాలు, ఎన్నో గమ్యాలకి రీచ్ అవుతాయి. ఒకే గమ్యానికి రీచ్ అవ్వదు. ఆల్ డోంట్ లీడ్ టు ద సేమ్ థింగ్. ప్రతి దేవుడు అన్నీ ఒకే లీడింగ్లోకి రాదు. వారు ఏమి ఇవ్వగలరో అది ఇస్తారు. ఇఫ్ యూ గో అండ్ వర్షిప్ సత్తు రంగనాథ స్వామి, హీ విల్ మోర్ హెల్ప్ విత్ ద చెస్. సత్తు రంగనాథ స్వామి అంటే ఒక టెంపుల్ ఉందంట తమిళనాడులో. అక్కడ చెస్ ఛాంపియన్స్ అవుతారంట. అక్కడ దండం పెట్టుకొని చిన్నప్పటి నుండి అట్లా ఉంటే చెస్ ప్యాషన్, మీకు తపన ఉందంటే చెస్లో నంబర్ 1 సాధింపు విజయం వచ్చేలాగా ఎంటర్ అయిపోతారంట. అంత గ్రేట్. ఇంకా అదర్ రెలిమ్స్, అది ఈ గణేష అనమాట. వన్ ఆఫ్ ద గాడ్స్ మోస్ట్ ప్రామినెంట్ సీన్ ఇన్ అదర్ రెలిమ్స్ ఇస్ గణేష. వినాయకుడు కూడా వేరే లోకాల్లో బాగా స్పష్టంగా మీరు చూడొచ్చు. యూ విల్ సీ హిమ్ ఇన్ ద అదర్ వరల్డ్. ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్. దీస్ గాడ్స్ ఆర్ రియల్ ఇన్ ద అదర్ రెలిమ్స్. ఈ గణేష ఒక్కరు ఎక్సెప్షనల్, చాలా బాగా పైలోకంలో కూడా కనిపిస్తూ ఉంటారు అని చెప్తున్నారు అనమాట. సో వన్స్ యూ మూవ్ ఇన్ టు పీక్ స్టేట్, దెన్ ద అదర్ రిలమ్ ఈజ్ ఓపెన్. మీరు పీక్ స్టేట్లోకి వెళ్ళడమే మీకు ఎలా ఉంటుందంటే, మీ మనస్సులో, మీ బ్రెయిన్లో వేరే లోకం ఓపెన్ అయిపోతాయి. ఒక సెంటర్ ఓపెన్ అవ్వడమే వేరే లోకం ఓపెన్ అవ్వడం. ఆ ఓపెన్ అయినప్పుడు యూ విల్ నో ఆల్ దిస్ ఇస్ ట్రూ. అప్పుడు మీకు అర్థమవుతుంది, స్పష్టంగా చూస్తారు. ఇవన్నీ అమ్మా భగవాన్ చెప్పినవి అన్నీ కనిపిస్తాము. ఇది సత్యం, భగవాన్ చెప్పినవి అన్నీ సత్యం. You are all the while making fun and criticizing and disbelieving and all kinds of nonsense you are speaking. ఇప్పటిదాకా ఏంటంటే మీరు అన్నిటినీ ఏది నమ్మరు, ఏదో ఫన్ను, ప్రతి దాన్ని ఒక గేలిగా మాట్లాడేది, ఒక దానిలో మీరు విమర్శించేది, జోకులు చేసుకునేది, ఇవంతా నాన్ సెన్స్ అనుకునేవి. పై లోకాలన్నీ నాన్ సెన్స్ అనుకుంటారు. ఏవి లేవు, ఊరికే కథలు మాట్లాడుతున్నారు అనుకుంటారు. ఇవన్నీ కథలు కాదు, సత్యం. అయితే మీరు అలా అనుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి. మీకు ఒక పెద్ద గట్టి లాగి లెంపకాయ కొట్టినట్లు అయిపోతుంది. అంత నాన్ సెన్స్. ఇట్ విల్ బి లైక్ ఎ పెద్ద స్లాబ్,
గట్టిగా లెంపకాయ కొట్టేస్తున్నట్టు అయిపోతుంది మీరు ఆ సత్యాలు చూసినప్పుడు. సో గాడ్, ఎనీ గాడ్ ఆఫ్ యువర్ చాయిస్, ఏ దేవుడినైనా మీరు తీసుకోండి, ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క చోటుకి ఇవ్వగలరు, కొన్ని ఇవ్వలేరు. అమ్మా భగవాన్ని మీరు వర్షిప్ చేస్తే అన్నీ ఇవ్వగలరు. మీరు అమ్మా భగవాన్నే సెలెక్ట్ చేసుకున్నారంటే ముక్తిని ఇవ్వగలరు. ముక్తి ఎవ్వరూ ఇవ్వలేరు. సో ఈ రూపమే ఇవ్వగలదు. యూ షుడ్ వర్షిప్ వాట్ ఎవర్, మీరు కావాల్సింది చేసుకోండి. అమ్మా భగవాన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ముక్తిని ఇవ్వగలరు. పై లోకంలో తీసుకెళ్ళి అమ్మా భగవాన్ ముక్తిని ఇప్పిస్తారు. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్కి జై. పాద ప్రణం శ్రీ అమ్మ భగవాన్. ఇక్కడ భగవాన్ అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కల్కి ధర్మ అండ్ వన్నెస్? ఆ ఏకత్వము తర్వాత కల్కి ధర్మం యొక్క తేడా ఏమిటి అని అడిగారు. భగవాన్ చెప్తున్నారు, ఏకత్వము అనే పదము మనము 2 విధాలుగా వాడుతున్నాము. ధర్మ మనం సేమ్ ఏకత్వం కలిగి ధర్మం అంటే అయితే 2 విధాలుగా మనం వాడుతున్నాం. ధర్మ వి యూస్ ద సేమ్ వర్డ్ టు ద డిఫరెంట్ థింగ్స్, వేరే వేరే వివిధ విషయాల కోసము మనం వాడుతూ ఉన్నాము. సో ఎన్నో విషయాలు దాంట్లో ఉన్నాయి, మీకు వివరిస్తాను. దిస్ వర్క్స్ రియల్లీ బిగ్. ఈ యొక్క కార్యం, ముక్తి కార్యము, మా ధర్మ కార్యము ఏకత్వం అనే పేరుతోనే స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత మనం వర్కింగ్ ఆన్ ద పీపుల్, మొత్తం విదేశాలంతా వర్క్ చేస్తున్నాం కదా, అక్కడ మనము ఈ పేరుతోనే మనము కొనసాగుతుంది, ఇప్పటికీ కొనసాగుతుంది. సో ఈ వర్క్తోనే కొనసాగుతుంది అని శ్రీ భగవాన్ చెప్తున్నారనమాట. సో ఇక్కడ మాకు చాలా క్లియర్, దెన్ ఇట్ బికేమ్ క్లియర్ టు మేక్ థింగ్స్ మోర్ ఫర్. చాలా క్లియర్గా ధర్మ వెళ్ళను టు అమ్మా భగవాన్ని, వీ హ్యాడ్ టు బ్రింగ్ అమ్మా భగవాన్. వన్నెస్ అనేది అమ్మా భగవాన్ని మేము తీసుకురావాల్సి వచ్చింది. అమ్మా భగవాన్ థింగ్స్ బిగన్ టు మూవ్ ఫాస్ట్. అది అనుగ్రహం. మేము ఏదైతే ఇవ్వాలని కోరుకుంటున్నామో చిన్నప్పటి నుండి అమ్మా భగవాన్ చెప్తున్నారు, ఈ ముక్తిని ఇవ్వాలి, మనిషి హ్యాపీగా ఉండాలి, ఇంకా బాగా మెరకల్స్ జరగాలి, ఇవన్నీ మేము ఏదైతే అనుకున్నామో ఏకత్వం పేరు పెట్టినప్పుడు కొంత స్పీడ్ పెరిగింది, అద్భుతాలు జరిగాయి, కానీ అంత స్పీడ్ పికప్ అవ్వట్లేదు. ఆ స్పీడ్ పికప్ అవ్వాలి అని అమ్మా భగవాన్ని తీసుకొచ్చాం పైకి. అమ్మా భగవాన్ అని పదం పలికేసరికి స్పీడ్ అయిపోయింది, కార్యం స్పీడ్ అయిపోయింది, ముక్తులు ఫాస్ట్గా అవుతున్నారు, భక్తులు అయిపోతున్నారు, మెరకిల్స్, విపరీతమైన అద్భుతాలు, అనుగ్రహం పెరిగింది. సో ఇట్ వాస్ ద దీక్షాస్ వేర్ బికమింగ్ పవర్ఫుల్. అప్పుడు అమ్మా భగవాన్ అన్నప్పుడు దీక్షలు ఎక్కువ పవర్ఫుల్గా పనిచేసింది, అనుగ్రహం ఎక్కువ వచ్చింది, గ్రేస్ పవర్ ఎక్కువ వచ్చింది. సో అప్పుడు మనము అది మొత్తం గ్లోబల్లో మనకి ఇది ట్రాన్స్ఫార్మ్ చేయడానికి చాలా ఈజీ అన్నమాట. చాలా పవర్ ఎక్కువ ఉంది ఆ పదంలో. అమ్మా భగవాన్, ఎందుకంటే ఈ ముక్తిని అమ్మా భగవానే క్రియేట్ చేశారు కాబట్టి అమ్మా భగవాన్ అనే పదం పలికితేనే ఫుల్గా ఉందన్నమాట. అయితే మన భారతదేశంలో మనం పూర్వంలో బయట కానీ మనం చూస్తే లాట్ ఆఫ్ పీపుల్ వర్ ఏబుల్ టు, చాలా మందికి అమ్మా భగవాను మానవ దేహం కదా, ఈ మానవ రూపం అయ్యేసరికి స్వీకరించడానికి కష్టమైంది కొంతమందికి. సో హీస్ ఇండియన్, అక్కడ బయట దేశాల్లో వాళ్ళు ఇండియనా, భారతీయులా, అయ్యో వాళ్ళు మనిషా, అయ్యో వాళ్ళు దగ్గుతారా, అలాగా వాళ్ళు ఇట్స్ టెల్లింగ్ మీ హౌ, ఎలా యాక్సెప్ట్ చేయాలి మేము, ఆ మనిషిలాగా మాలాగా ఉన్నారు, అయ్యో దగ్గుతారా, అయ్యో మనిషా, భారతీయుడా, అలాగా అనేసి అమ్మా భగవాన్ అని ప్రపంచంలోకి తీసుకెళ్ళడం వీలవ్వలేదు. వన్నెస్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అక్కడ ఏమైపోయింది, పవర్ తగ్గిపోయింది, అంత వేగంగా అప్పుడు అంత లేదు. దోస్ హూ యాక్సెప్టెడ్ అమ్మా భగవాన్ మూడ్ ఫాస్ట్. అందులో కూడా ఇప్పుడు అమ్మా భగవాన్ యాక్సెప్ట్ చేసే గ్రూప్ ఒకటి ఉంది, వాళ్ళకి ముక్తులు మనం చూపిస్తున్నాయని వాళ్ళకి చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. సో అమ్మా భగవాన్ అని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో, స్వీకరిస్తున్నారో, ప్రేమగా తీసుకుంటున్నారో వాళ్ళకి బ్యూటిఫుల్గా దర్బాలేదు. సో ఎప్పుడైతే మేము అమ్మా భగవాన్ అని తీసుకొచ్చామో అక్కడ కొంతమందికి ధర్మ వెళ్ళిపోయారు, కొంతమందికి నచ్చక వెళ్ళిపోయారు కూడా. దే సెడ్ నో వీ కాంట్ యాక్సెప్ట్ దిస్, మేము ఇది యాక్సెప్ట్ చేయలేము
అని చెప్పి వాళ్ళు మనుషులుగా ఉన్నారు, వాళ్ళు బట్టలు మాలాగా బట్టలు వేసుకుంటున్నారు, అయ్యో మా వల్ల కాదు అని, అయ్యో వాళ్ళు మాట్లాడుతున్నారు, బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళంతా నార్మల్గా ఉన్నారు, అందరు మాలాగే ఉన్నారు, మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం దేవుడని, అయ్యయ్యో మాకు అవ్వదు అన్నారంట. అట్లా కొంతమంది వెళ్ళారు. కొంతమంది అయ్యయ్యో మాకు మిరకిల్స్ కావాలి, మీరు తగ్గితే ఏమిటి, మీరు ఎలా ఉంటే ఏంటి, మీరు మనుషులైతే ఏంటి, మాకేం కాదు, మాకు కావాల్సింది మాకు కావాలి అని కొంతమంది యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయడంతో వాళ్ళకు సూపర్ గ్రేస్ అయిపోయి వాళ్ళ మిరకల్స్ జరిగిపోయి వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా మారిపోయాయి. సో ఈ విధంగా వాస్తవం మీకు చెప్తున్నాను, ఇది జరిగింది. సో వాట్ హ్యాపెన్, వి బ్రాట్ ఇన్ కల్కి ధర్మ. అప్పుడు ఏం చేశాము, దిస్ వన్నెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏకత్వం ఇన్ ఇండియా. సో అప్పుడు కల్కి ధర్మ అనేది స్టార్ట్ చేశాము. కల్కి ధర్మ ఏకత్వం. నవ్ యూ సీ ఇఫ్ యూ హ్యావ్ క్రిస్టియానిటీ, మీకు ఇక్కడ చూడండి, మీరు క్రిస్టియన్ మతం వాళ్ళు ఉన్నారనుకోండి, క్రిస్టియన్ మతాన్ని చూస్తున్నట్లయితే ప్రొటెస్టెంట్స్ ఉంటారు, క్యాథలిక్స్ ఉంటారు. అంటే 2 పార్టీలు ఉంటాయి అన్నమాట క్రిస్టియానిటీలో. అయితే వాళ్ళని క్రిస్టియన్స్ అంటారు, వీళ్ళని క్రిస్టియన్స్ అంటారు. అయితే వాళ్ళు ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్, అండ్ యూ హ్యావ్ అదర్స్ ఆల్సో, ఇంకా చాలా ఉన్నాయి. సో అయితే ముస్లిమ్స్ తీసుకున్నారనుకోండి, సున్నీస్ ఉన్నారు, షియాస్ ఉన్నారు, అలా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకు కూడా. బుద్ధిజం తీసుకుంటే అది మహాయన, హినాయన అని చాలా బ్రాంచులు ఉన్నాయి. మనమేమో హెడ్డింగ్ బుద్ధిజం అని చూస్తాం, చాలా కూడా చాలా బోల్డ్ ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగా ఇక్కడ బ్రాంచ్లు డెవలప్ అయిపోయాయి. ఆ విధంగా సేమ్ ఏమైంది, ఏకత్వం బ్రాంచ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అక్కడ అదర్ బ్రాంచ్ ఇన్ ఇండియా ఇస్ కాల్డ్ కల్కి ధర్మ. ఇక్కడ ఏంటంటే ప్రపంచం అట్లా బ్రాంచ్లు అయిపోయినాయి.